హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ఫైండింగ్ లైట్ ఇన్ మైన్మార్స్ డార్క్నెస్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపేర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే, రిలవెంట్ టు జిఎస్ పేపర్ 2, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈ ఆర్టికల్ని మనం కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా, ఇన్ డెప్త్ అర్థం చేసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మన ద హిందూ అనాలిసిస్ వెనక కానీ, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి వేరు వేరు వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. రైట్, విత్ దిస్ లెట్ us dive into the discussion of today's first article. The title of this particular article says Finding Light in Myanmar's Darkness. What exactly is this Myanmar's darkness? And what exactly is the light that our author Rajiv Bhatia is talking about? So our author Rajiv Bhatia was a former ambassador to Myanmar. He's a diplomat himself, and he was also the author of a very important book that was written on India-Myanmar relations, that is India-Myanmar relations changing contours. ఈ బుక్తో కూడా ఈయన ముందుకు రావడం అనేది జరిగింది. So through this particular article, our author Rajiv Bhatia is trying to explain about a problem in India's neighborhood. మన పక్కనే సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశం మయన్మార్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అండ్ మయన్మార్ యొక్క పొలిటికల్ క్రైసిస్ గురించి ఈయన డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ బ్యాక్ స్టోరీని నేను రీసెంట్గా ద హిందూ అనాలిసిస్లో పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 29th January 2024 రోజున మనం చేసుకున్నటువంటి హిందూ అనాలిసిస్ ఏదైతే ఉందో ఒకసారి వాచ్ చేసే ప్రయత్నం చేయండి. దానిలో సెకండ్ ఆర్టికల్లో భాగంగా నేను కంప్లీట్ బ్యాక్ స్టోరీని, బ్యాక్గ్రౌండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. బట్ ఎనీవే, టూకీగా ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు లాస్ట్ ఇయర్ నేను థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళడం అనేది జరిగింది. ఆ ట్రిప్లో భాగంగా నాకు ఒక చేదు అనుభవం కూడా ఎదురైంది. ఐ హ్యాడ్ టు బీ అండర్ ద క్యాప్టివిటీ ఆఫ్ థాయిలాండ్స్ ఫోర్సెస్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పిక్చర్స్ నా ఐఫోన్లో తీసినటువంటివే. అండ్ ఆ స్టోరీని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరు, వాళ్ళ యొక్క స్టోరీ ఏంటి, వాళ్ళకి ఈ మయన్మార్ పొలిటికల్ క్రైసిస్కి లింక్ ఏంటి, రిలేషన్ ఏంటి, ఇవన్నింటిని కూడా నేను కొద్ది నిమిషాల్లో మాట్లాడతాను. అయితే బిఫోర్ దట్, వాట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ మయన్మార్? సో ద ఇయర్ 2021, 3 ఏళ్ల క్రితం 2021లో మిలిటరీ కూ అనేటటువంటిది మయన్మార్లో జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మిలిటరీ కూ? మిలిటరీ ఫోర్సెస్ toppling the democratically elected government. Then existing government of Myanmar ఏదైతే ఉందో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆంగ్ సా సూచి, ఆవిడ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మయన్మార్ మిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలవంతంగా కూలదోసి అధికారాన్ని వాళ్ళు లాక్కోవడం అనేటువంటి జరిగింది. అండ్ డెమోక్రసీ వాజ్ ఎ డిస్టెంట్ రియాలిటీ ఇన్ మయన్మార్లో ప్రజాస్వామ్యం అనేటటువంటిది చాలా బలహీనంగా ఉందని చెప్పొచ్చు. ఈవెన్ 2021 ముందు కూడా లిమిటెడ్ డెమోక్రసీ మాత్రమే ఉండేది. కంప్లీట్ డెమోక్రసీ అనేటటువంటిది, అంటే పీపుల్కి అల్టిమేట్ పవర్స్ అనేటటువంటివి లేనటువంటి పరిస్థితి ఉండేది. అయితే మిలిటరీ కూ ఎప్పుడైతే జరిగిందో 2021లో మయన్మార్ యొక్క పొలిటికల్ డైనమిక్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా చేంజ్ అవ్వడం జరిగింది. దేర్ స్టార్టెడ్ ఎ పవర్ టసిల్ బిట్వీన్ 3 entities. వన్ ఈజ్ ద మిలిటరీ, సెకండ్ వన్ వచ్చేసి పొలిటికల్ క్లాస్, a group of political leaders trying to form government in Myanmar against these military forces, and third one different ethnic groups యొక్క లీడర్స్, వాళ్ళు కూడా అటానమీ కోసం, మా ప్రాంతాలను మేమే పరిపాలించుకుంటాం అనే పొలిటికల్ అటానమీ కోసం వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. దేర్ వాజ్ యాక్చువల్లీ టసిల్ ఫర్ పవర్ అండ్ అథారిటీ ఇన్ మయన్మార్. సో అందుకే మన ఆథర్ రాజీవ్ భాటియా ఏం చెప్తున్నారంటే మయన్మార్ వాజ్ కంప్లీట్లీ అండర్ డార్క్నెస్, ఒక ప్రాబ్లమ్, కేయోటిక్ సిచ్యువేషన్లో ఉండడం అనేది జరిగింది. అంటే మయన్మార్ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి రిజాల్వ్ అవడంలో ఇండియా యొక్క ఆప్షన్స్ ఏమున్నాయి, ఇండియా ఏం చేయొచ్చు, ఏం చేయగలదు, మళ్ళీ డెమోక్రసీని రీఇన్స్టేట్ చేయాలన్నా, మయన్మార్లో వైలెన్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా పోవాలన్నా, లేకపోతే మయన్మార్లో మన ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో, అంటే మన పెట్టుబడులు కానీ, లేకపోతే మయన్మార్తో మనకు ఉన్నటువంటి ఫారెన్ పాలసీ కానీ, మన టైస్ కానీ, అవన్నీ ఇంటాక్ట్గా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు అని చెప్పి మన ఆథర్ మనకు చెప్పడం అనేది జరిగింది. సార్, మయన్మార్లో పొలిటికల్ క్రైసిస్ ఉన్నా, మయన్మార్లో డెమోక్రసీ లేకపోయినా మనకేంటి సార్ ప్రాబ్లమ్, మనకేంటి సార్ ఇష్యూ, మనం ఎందుకు ఆలోచించాలి?
అనే ప్రశ్నకి మన ఆథరే సమాధానంగా ఒక మాట అన్నారు. వాట్ హ్యాపన్స్ ఇన్ ద కంట్రీ ఆఫ్ మయన్మార్ ఇంపాక్ట్స్ ఇట్స్ 5 నైబర్స్ యాజ్ వెల్. తనతో భూ సరిహద్దులు షేర్ చేసుకుంటున్నటువంటి కంట్రీస్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. దెర్ ఇస్ యాక్చువల్లీ అన్ ఇంపార్టెంట్ డాక్ట్రైన్ ఇన్ పొలిటికల్ సైన్స్, దట్ ఈస్ డామినో ఎఫెక్ట్ అనే పేరుతో పిలుస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, పేక ముక్కలు ఏవైతే ఉంటాయో వాటితో ఏవైనా ఇలాంటి ఒక స్ట్రక్చర్ని మనం ఏర్పాటు చేసామనుకోండి, పొరపాటున ఒక పేక ముక్కను మనం కదిపితే మొత్తం స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కూలిపోతుంది, మొత్తం అన్నీ పడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సేమ్ అలాగే మయన్మార్లో ప్రాబ్లం అనేది వస్తే దట్ మే ఫీల్ పెనట్రేట్ ఇంటూ ద నైబరింగ్ కంట్రీస్ యాజ్ వెల్. అండ్ మయన్మార్ యొక్క ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి ముఖ్యమైన కారణం ఎక్కడుంది అంటే హిస్టరీలోనే ఉంది అంటారు మన ఆథర్ రాజీవ్ భాటియా. ఎందుకంటే మయన్మార్కి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1948లో మయన్మార్ స్వతంత్రం అవ్వడం అనేటటువంటిది జరిగింది. బ్రిటిష్ కొలోనియల్ రూల్ అనేటటువంటిది మయన్మార్లో ఎండ్ అవ్వడం అనేది జరిగింది. అయిన తర్వాత యాజ్ అ నేషన్ దే ఫెయిల్డ్ మిజరబుల్లీ ఇన్ కంప్లీటింగ్ ద టాస్క్ ఆఫ్ నేషన్ బిల్డింగ్ అంటారు మన ఆథర్. అంటే ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ లేకపోతే ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ స్ట్రక్చర్, ఒక కన్సాలిడేటెడ్ పొలిటికల్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడం కానీ వీటన్నిటిలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అందువల్లే మయన్మార్ కంటిన్యూస్గా మిలిటరీ రూల్లో ఉండడం అనేది జరిగింది. డెమోక్రసీ లేనటువంటి పరిస్థితి, గందరగోళం అనేటటువంటి చూడడం అనేది జరిగింది. కేయోటిక్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో చూడడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాని చూడండి. 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వెంటనే మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎలక్షన్స్ అనేటటువంటివి కండక్ట్ చేయడం అనేది జరిగింది. పొలిటికల్ పార్టీస్ ఎలా గవర్న్ అవ్వాలి, బ్యూరోక్రటిక్ సిస్టమ్ అనేటటువంటిది ఎలా ఉండాలి, జ్యుడిషియరీ ఎలా పనిచేయాలి, ఎవరికి ఏ పవర్స్ అండ్ ఏ అథారిటీస్ ఉండాలని చెప్పి మనం క్లియర్గా లిస్ట్ డౌన్ చేసుకోవడం అనేది జరిగింది. మన పీపుల్కి మనం ఏం ఇవ్వాలనుకుంటున్నాం, ఈక్వాలిటీ ఇవ్వాలనుకుంటున్నాం, జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నాం, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఇవ్వాలనుకుంటున్నాం, ఫ్రెటర్నిటీ బ్రదర్హుడ్ ఏదైతే ఉందో దాన్ని ఎన్షూర్ చేయాలనుకుంటున్నాం. ఈ విధంగా మనం ఒక ఫిక్స్డ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని పెట్టుకుని ఆ విధంగా వీ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్ థ్యాంక్స్ టు అవర్ ఫోర్ ఫాదర్స్. బట్ మయన్మార్లో చూస్తే 1948లో స్వతంత్రం వచ్చినప్పటికీ ఒక సంవత్సరం తర్వాత, మనకు స్వతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత ఈ నేషన్ బిల్డింగ్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల మల్టీ ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నటువంటి మయన్మార్ ఇంకా టర్మాయిల్లో ఉంది, కాన్ఫ్లిక్ట్లో ఉంది, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది అంటున్నారు. అండ్ దాంతోపాటు ఈ స్పోక్ అబౌట్ ద ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్, ఒక ట్రయాంగులర్ ఆర్కిటెక్చర్ గురించి కూడా మన ఆథర్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ ట్రయాంగులర్ ఆర్కిటెక్చర్ అనేటటువంటి దిస్ ఐడియా ద్వారా ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే దెర్ వాజ్ పవర్ టసల్ బిట్వీన్ 3 entities. వన్ ఈస్ ద మిలిటరీ గవర్నమెంట్, అండ్ ద సెకండ్ వన్ పొలిటికల్ క్లాస్, అండ్ థర్డ్ వన్ ఎథ్నిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి. దీస్ ఎథ్నిక్ గ్రూప్స్ ఆర్ టార్గెటింగ్ టువర్డ్స్ దిస్ మిలిటరీ ఫోర్సెస్. దిస్ పొలిటికల్ క్లాస్ ఆర్ పొలిటికల్ లీడర్స్ ఆర్ టార్గెటింగ్ టువర్డ్స్ దిస్ మిలిటరీ ఫోర్సెస్ యాజ్ వెల్. సో దీస్ ఎథ్నిక్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ కంట్రోల్ అనేటువంటిది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. దీస్ పొలిటికల్ క్లాసెస్ అందరూ కలిపి ఒక నేషనల్ యూనిటీ గవర్నమెంట్ అనే ఒక ప్యారలల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసి మయన్మార్లో కొన్ని ప్రాంతాలని వాళ్ళ కంట్రోల్లోకి వాళ్ళు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. అండ్ అల్టిమేట్లీ హూ ఈస్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ ఇట్, అంటే ఎవరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అల్టిమేట్లీ ద పీపుల్ ఆఫ్ మయన్మార్ ఆర్ ఫేసింగ్ సివియర్ కాన్సిక్వెన్సెస్. విపరీతమైనటువంటి వైలెన్స్ ద్వారా కానీ లేకపోతే దేర్ వాజ్ హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ సిన్స్ ద మిలిటరీ కేమ్ ఇన్ టు పవర్ ఇన్ 2021. చాలా ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. ఒక కేఓస్, ఒక గందరగోళాన్ని చూడడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మరి మయన్మార్లో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో ఎవరు సపోర్ట్ చేయలేదా, ఎవరు హెల్ప్ చేయలేదా అంటే చాలా కంట్రీస్ అండ్ డిఫరెంట్ గ్లోబల్ ప్లేయర్స్ ఈ ప్రాబ్లం ఏదైతే ఉంది, సమస్య ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేయడానికి ముందుకు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మయన్మార్ మీద శాంక్షన్స్, ఆంక్షలు విధించడం అనేటటువంటిది జరిగింది. ట్రేడ్ శాంక్షన్స్ కానీ లేకపోతే ఇతర శాంక్షన్స్ అనేటటువంటివి విధించడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ కూడా ఎంతో కొంత రీకన్సిలేషన్ అనేటువంటి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. డెమోక్రసీని మళ్ళీ రీఇన్స్టేట్ చేసే ప్రయత్నం చేసింది మయన్మార్లో, కానీ అది కూడా ఫెయిల్ అయింది. ఆసియాన్ ఎస్ ఎ గ్రూప్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, దానిలో మయన్మార్ కూడా ఒక సభ్య దేశం, ఒక మెంబర్ నేషన్. సో ఈవెన్ ఆసియాన్ కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ ఈవెన్ దట్ ఫెయిల్డ్ మెజరబుల్లీ. జపాన్ కూడా ట్రై చేసినప్పటికీ ఈవెన్ దట్ ఫెయిల్డ్ మెజరబుల్లీ. సో ఆల్ దీస్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడడం అనేది జరిగిందన్నమాట. బికాస్ ఆఫ్ ది అడమెంట్ నేచర్ ఆఫ్ దేర్ మిలిటరీ గవర్నర్ మింగాంగ్ హెయిన్. సో ఆయన అసలు వినేటటువంటి పొజిషన్లో లేకుండా ఒక డిక్టేటర్ లాగా, ఒక ఫ్యాసిస్ట్ లాగా ఆయన ప్రవర్తిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ కాంటెక్స్లో మన ఆథర్ ఏం చెప్తున్నారంటే ఇండియాస్ ఇంట్రెస్ట్ అనేటటువంటివి మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలంటే అక్కడ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే మయన్మార్తో టైస్ కానీ మనం కన్సాలిడేట్ చేసుకోవాలంటే, దాన్ని బిల్డ్ చేసుకోవాలంటే మనం ఏం చేయొచ్చు అని చెప్తూ
ఈయన 5 ఆప్షన్స్ అనేటటువంటివి ఇచ్చారనమాట. ఇండియా ఏం చేయొచ్చు, ఎలాంటి పాలసీ అడాప్టేషన్స్ అనేటటువంటివి తీసుకురావచ్చు, ఎలాంటి స్ట్రాటజీ, ఎలాంటి డెసిషన్స్తో ముందుకు రావచ్చు అని చెప్తూ ఈయన 5 ఇంపార్టెంట్ కీ ఇన్సైట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ నీడ్ టు క్లోజ్లీ లుక్ ఎట్ ద ఇన్ఫ్లో ఆఫ్ రెఫ్యూజీస్ ఇంటూ మిజోరాం అండ్ మణిపూర్. అంటే మనకి మయన్మార్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి ఇండియన్ స్టేట్స్లోకి మయన్మార్ పీపుల్ శరణార్థులుగా రావడం అనేది జరుగుతుంది. దాని కారణంగా మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ రిసోర్స్ క్రంచ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. మన వాళ్ళు వస్తున్నటువంటి కొత్త వాళ్ళతో కూడా రిసోర్సెస్ షేర్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ యొక్క పోషణ బాధ్యత కానీ వాళ్ళ యొక్క పూర్తి రెస్పాన్సిబిలిటీ మన మీద పడ్డం అనేది జరుగుతుంది. సో అందుకే ఇన్ఫ్లో ఆఫ్ రెఫ్యూజీస్ని ఎలా అడ్డుకోవాలో వీలైతే గవర్నమెంట్ ఆలోచన చేయాలని చెప్పి రాజీవ్ భాటియా గారు చెప్తున్నారు. అండ్ ఈవెన్ యాంటీ ఇండియా ఇన్సర్జెంట్స్ ఎవరైతే మయన్మార్ నుంచి మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోకి వచ్చి ఇక్కడ వైలెన్స్కి కారణం అవుతున్నారో వాళ్ళని కూడా అడ్డుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే హిట్ అండ్ రన్ యాక్టివిటీస్ పాల్పడుతున్నారు. మన దగ్గర బాంబ్స్ కానీ అటాక్స్ కానీ చేసి వెంటనే మయన్మార్ను బార్డర్ దాటి మయన్మార్లోకి ఎంటర్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. వేర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ జ్యూరిస్డిక్షన్, రైట్? మనకు ఆ పవర్స్ అనేవి ఉండవు. వాళ్ళని అరెస్ట్ చేసే కానీ లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేసే పవర్స్ మనకు ఉండవు కాబట్టి అక్కడికి పారిపోతున్నారు. దాన్ని కూడా క్లోజ్గా వాచ్ చేయాలని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇండియా రీసెంట్గా 2018లో మనం తీసుకొచ్చినటువంటి ఇండియా మయన్మార్ బార్డర్ మేనేజ్మెంట్ ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ ఏదైతే ఉందో దీని గురించి కూడా రీసెంట్గా నేను హిందీ అనాలిసిస్లో చెప్పడం అనేది జరిగింది. దాన్ని కూడా రీకన్సిడర్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంది, దాన్ని ఎండ్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది. ఏంటి ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్? దీన్ని 2018లో తీసుకొచ్చారు. దీనిలో భాగంగా ఇండియా మయన్మార్ బార్డర్ ఏదైతే ఉంటుందో బార్డర్ దాటి మన ఇండియా వాళ్ళు 16 కిలోమీటర్స్ ఎటువంటి వీసా లేకుండా జస్ట్ ఒక బార్డర్ పాస్ని ఉపయోగించుకొని మయన్మార్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు. అండ్ మయన్మార్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియా మయన్మార్ బార్డర్ దాటి 16 కిలోమీటర్స్ యువతలకు రావచ్చు. ఎందుకంటే దీస్ బార్డర్లో ఉండే పీపుల్ క్లోజ్ ఎథ్నిక్ టైస్ అనేటటువంటి షేర్ చేసుకుంటారు, కల్చరల్ టైస్ షేర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఫ్రీ మూవ్మెంట్ అనేటటువంటి కల్పించడం కోసం ఇండియా 2018లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ యాక్టిస్ట్ పాలసీ యాజ్ వెల్. రీసెంట్గా హిందూ అనాలిసిస్లో పూర్తి స్థాయిలో బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్డెప్త్ దీని గురించి చెప్పడం అనేది జరిగింది. దీన్ని మన ఇండియా ఆపేద్దాం అనుకుంటుంది. రీసెంట్గా మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఏం ప్రకటించారు, అస్సాంలో దీన్ని ఎండ్ చేసే ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే మణిపూర్లో వైలెన్స్ ఏదైతే ఇప్పుడు విపరీతంగా ఇంటెన్సిఫై అవుతుందో దానికి వన్ ఆఫ్ ద రీజన్ దిస్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే మయన్మార్ నుంచి వచ్చి ఇక్కడ గొడవలు పెడతా ఉన్నారు, ఇక్కడ వైలెన్స్కి కారణం అవుతున్నారని చెప్పి మనకి హోమ్ మినిస్ట్రీ చెప్పడం అనేది జరిగింది. దాని గురించి కూడా ఒకసారి గవర్నమెంట్ పునరాలోచన చేయాలని చెప్పి మన ఆథర్ చెప్పారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఇన్సైట్ ఏమిచ్చారంటే ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ మయన్మార్లో ఉన్నటువంటి ఆల్ ద ప్లేయర్స్ లైక్ మిలిటరీ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం సంప్రదింపులు జరపాలి. ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు మిలిటరీ గవర్నమెంట్ యొక్క కౌంటర్ పార్ట్స్ కూడా అంటే దీస్ ఎథ్నిక్ గ్రూప్స్ కానీ పొలిటికల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మనం కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాళ్ళు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, అండ్ దాంతోపాటు దానికి ఇండియా ఏం చేయగలదు, వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం అవసరం. లైక్ చిన్న నేషనల్ ఆర్మీ కానీ లేకపోతే అరాకన్ ఆర్మీ కానీ లేకపోతే నేషనల్ యూనిటీ గవర్నమెంట్ ఎన్యూజీ ఏదైతే ఉందో వీటితో కూడా కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ థర్డ్ ఇన్సైట్ ఏమిచ్చారు అంటే ఇండియా ఎవరితో సంప్రదింపులు జరిపినా ఏం మాట్లాడినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండియా దేనికి ఇవ్వాలంటే సెసేషన్ ఆఫ్ వైలెన్స్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ నార్మల్సీ. దిస్ హింస ఏదైతే ఉందో అండ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఏవైతే మయన్మార్లో జరుగుతున్నాయో అవి ఆగేందుకు ఇండియా తన సాయి శక్తులుగా ప్రయత్నించాలి. తన డిప్లొమాటిక్ ఛానల్స్ వాడు కానీ లేకపోతే ఏదైనా ప్రెజర్ తీసుకురావడం ద్వారా కానీ కొలాబరేటివ్ ఎంగేజ్మెంట్స్ ద్వారా కానీ ఇండియా ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తున్నారు. అండ్ ఫోర్త్ ఇన్సైట్ ఏమిచ్చారు అంటే ఇండియా హయ్యర్ అఫీషియల్స్తో కూడినటువంటి ఒక పీస్ కాన్క్లేవ్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలి. దీనిలో మన క్వాడ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో లైక్ మైండెడ్ కంట్రీస్ విత్ అవర్ సెల్స్ అంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో పీస్ స్టెబిలిటీ అనేటటువంటిది ఎన్షూర్ చేయడానికి క్వాడ్ గ్రూపింగ్ అనేటటువంటిది ఏర్పడింది. క్వాడ్ గ్రూపింగ్లో 4 సభ్యులు ఉంటారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకటి, అండ్ దాంతోపాటు జపాన్ ఒకటి, అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా ఒకటి, అండ్ దాంతోపాటు యుఎస్ ఒకటి. సో ఈ దేశాలకు చెందినటువంటి అఫీషియల్స్ అండ్ దాంతోపాటు ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సో దానిలో ఉండేటటువంటి సభ్యులు అందరూ కలిపి ఒక కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకొని మయన్మార్కు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి, ఒక స్ట్రాటజీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎలా ఈ పొలిటికల్ క్రైసిస్ నుంచి బయటపడవచ్చు, ఎలా నార్మల్ కండిషన్స్ అనేటటువంటివి అచీవ్ చేయొచ్చు అని చెప్పి మనం ఒక స్ట్రాటజీ లేదా బ్లూ ప్రింట్ ఈ విధంగా తయారు చేసి ఇవ్వచ్చు ఈ కాన్క్లేవ్ పెట్టి అని చెప్పి కూడా మనకి చెప్పడం అనేది జరిగింది మన ఆథర్. అండ్ దాంతోపాటు లాస్ట్ ఇంపార్టెంట్ ఇన్సైట్ ఏమిచ్చారంటే 2021లో మిలిటరీ గవర్నమెంట్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ని టాపిల్ చేసి ఏం చేసింది, అధికారంలోకి వచ్చింది. ఆ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్కి హెడ్ అప్పుడు ఎవరు, ఆంగ్ సా సూచి. షీ వాజ్ ఎ నోబెల్ లారియట్.
సో ఆవిడ్ని వివిధ కేసులు పెట్టి వివిధ ఛార్జెస్ అనేటటువంటివి మోపి ఆవిడ్ని జైలు పాలు చేయడం అనేటువంటి జరిగింది. సో అన్యాయంగా 4 గోడల మధ్య నిర్బంధించినటువంటి ఆంగ్ సాన్ సూచీ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని విడిపించడానికి ఇండియా ప్రయత్నాలు అనేటటువంటి చేయాలి. తన ఫ్రెండ్స్, తన ఎలైస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలిసి తీసుకెళ్లి మయన్మార్ గవర్నమెంట్, ప్రజెంట్ ఉన్నటువంటి మిలిటరీ గవర్నమెంట్ని ఒప్పించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నోబెల్ శాంతి బహుమానాన్ని పొందినటువంటి ఈవిడ ఆంగ్ సాన్ సూచీ గారు ఇలాంటి పీస్ కాన్క్లేవ్కి అటెండ్ అయితే అది ఇంకా చాలా చక్కగా మారుతుంది, మంచి అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇస్తుందని చెప్పి మనకి ఆథర్ అభిప్రాయపడడం అనేది జరిగింది. దీస్ ఆర్ 5 ఇంపార్టెంట్ కీ ఇన్సైట్స్ గివెన్ బై అవర్ ఆథర్ రాజీవ్ భాటియా. రైట్, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే 29th January 2024 నేను చేసినటువంటి హిందూ అనాలిసిస్ ఏదైతే ఉందో దాన్ని వాచ్ చేయండి. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఆఫ్ మయన్మార్తో కలిపి చెప్పాను. అసలు ఏం జరిగింది 2021 ఫిబ్రవరిలో మొత్తం పూర్తి స్థాయిలో నేను చెప్పాను. ఇండియా మీద ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి దాన్ని పూర్తిగా అనలైజ్ చేయడం అనేది జరిగింది. రైట్, సో అయితే గత సంవత్సరం నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే బికాస్ ఆఫ్ ఏ వీసా ఇష్యూ, పాస్పోర్ట్ సంబంధించినటువంటి ఇష్యూ వల్ల, ఫ్లైట్ బుకింగ్కి సంబంధించినటువంటి ఇష్యూ వల్ల నన్ను ఒక అనుమానితుడిగా, అంటే ఇల్లీగల్గా నేను థాయిలాండ్ వచ్చానని భావించినటువంటి థాయిలాండ్ ఫోర్సెస్ ఏం చేశారు అంటే నన్ను ఇలాంటి ఒక రూమ్లో నిర్బంధించడం అనేది జరిగింది. నాతో పాటు ఉన్నటువంటి రెఫ్యూజీస్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? థాయిలాండ్కి పారిపోయి వచ్చారో తెలుసా? మయన్మార్ నుంచే థాయిలాండ్కి పారిపోయి రావడం అనేటువంటి జరిగింది. అండ్ ఆ పర్టికులర్ రూమ్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి గోడ మీద నేను ఇదిగోండి ఎవరో రాసినటువంటి దీన్ని చదివి దీన్ని ఫోటో తీసుకున్నాను. అప్పుడు ఏంటంటే అది వితౌట్ మిన్ ఆంగ్ హెయింగ్ హూ వాజ్ ద మిలిటరీ జనరల్ ఇన్ మయన్మార్ నౌ, సో వితౌట్ హిస్ విల్ లెట్ ద వార్ హీరో ఫాల్, మయన్మార్స్ డెమోక్రసీ కెన్ చేంజ్ క్విక్లీ. అంటే మిలిటరీ జనరల్ అయినటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో మిన్ ఆంగ్ హెయింగ్, సో ఆయన ఒకవేళ ఈ భూమి మీదే లేకపోతే మయన్మార్ యొక్క డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో అది చాలా చక్కగా మారుతుందని చెప్తున్నారు. లెట్ మిన్ హాంగ్ హెయింగ్ డై అంటే అతను చచ్చిపోవాలి. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ వార్ మార్టైర్స్. అతను చచ్చిపోతే యుద్ధాలు ఉండవు, యుద్ధాల్లో వీర మరణాలు కూడా ఉండవని చెప్పి అక్కడ రాయడం అనేటటువంటిది జరిగింది. సో ద పీపుల్ ఆఫ్ మయన్మార్, ఇక్కడ గమనించండి, దే ఆర్ క్రేవింగ్ ఫర్ డెమోక్రసీ. ఎవరో రెఫ్యూజీ, ముందున్నటువంటి రెఫ్యూజీ గోడ మీద రాశారనమాట అక్కడ. సో ది లిటరల్లీ వాంట్ టు గెట్ అవే విత్ దిస్ మిలిటరీ జనరల్, మిలిటరీ గవర్నమెంట్ మాకు వద్దు మర్రో అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. నేను అక్కడ ఉన్నటువంటి రెఫ్యూజీస్తో కూడా మాట్లాడాను. సో పరిస్థితి ఏంటి అంటే ప్రతి ఒక్కరు మళ్ళీ మాకు సూచీ గవర్నమెంట్ అనేటటువంటిది రావాలి, డెమోక్రసీ అనేటటువంటిది కావాలి అని చెప్తున్నారు. సో మనం డెమోక్రసీ అనేటటువంటిది ఇండియాలో ఎక్కువైపోయింది. మనకి నీతి ఆయోగ్ ఫార్మర్ CEO అమితాబ్ కాంత్ ఆయన ఏమంటారంటే ఇండియా హ్యాడ్ టూ మచ్ డెమోక్రసీ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రజాస్వామ్యం ఉంటేనే మన హక్కులు ఏవైతే ఉంటాయో హక్కులు అనేటటువంటివి అప్హోల్డ్ చేయబడతాయి. ప్రజాస్వామ్యం లేనప్పుడే ప్రజాస్వామ్యం యొక్క విలువ ఏదైతే ఉందో అది మనం తెలుసుకుంటాం. సో లెట్స్ ఆల్ చెరిష్ డెమోక్రసీ అండ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అండ్ డెమోక్రటిక్ ఐడియల్స్. ఓకేనా? రైట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా, పూర్తి స్థాయిలో మీకు ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినండి అమ్మా. ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. రైజింగ్ టెన్షన్స్ ఇన్ ద కొరియన్ పెనిన్సులా. At again, one of the most important articles appeared in the Hindu newspaper today, relevant to GS paper 2, international relations కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో వాట్ వాజ్ హ్యాపెనింగ్? ఈవెన్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఎ ప్రాబ్లం. ఈ ఆర్టికల్ కూడా ఒక సమస్య గురించే మాట్లాడుతుంది. జస్ట్ లైక్ ద లాస్ట్ ఆర్టికల్ వీ హ్యావ్ డిస్కస్డ్ ద ప్రాబ్లం ఇన్ అవర్ నైబర్హుడ్ యాజ్ పార్ట్ ఆఫ్ మయన్మార్ పొలిటికల్ క్రైసిస్. So what exactly is this problem? This problem is in Korean Peninsula. కొరియన్ పెనిన్సులాలో సమస్యలు మళ్ళీ ఇప్పుడు ఇంటెన్సిఫై అవుతా ఉన్నాయి. నార్త్ కొరియా ఒక ప్రొవోకేటివ్ యాక్ట్తో, ఒక రెచ్చగొట్టేటటువంటి చర్యతో ముందుకు రావడం అనేది జరిగింది. రీసెంట్గా నార్త్ కొరియా ఏం చెప్పింది అంటే వాట్ ఎవర్ డన్ ఈజ్ డన్. మా యొక్క నేషనల్ ఆబ్జెక్టివ్ ఇప్పుడు రీయూనిఫికేషన్ ఆఫ్ కొరియన్ పెనిన్సులా కాదు, అంటే నార్త్ కొరియా సౌత్ కొరియా కలిపి ఒక్కటిగా చేయాలి అనేటటువంటి ఆబ్జెక్టివ్ ముందుండేది, కానీ ఇక్కడ నుంచి అది కాదు. వీఆర్ యాక్చువల్లీ డిక్లేరింగ్ సౌత్ కొరియా యాజ్ అవర్ ఎనిమీ స్టేట్. మేము సౌత్ కొరియా ఒక సెపరేట్ కంట్రీగా గుర్తిస్తున్నాం, మేము దాన్ని ఒక ఎనిమీ స్టేట్గా, అంటే మాకు శత్రు దేశంగా కూడా మేము దాన్ని భావిస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా మిసైల్ టెస్టులు కానీ, తన యొక్క వెపన్స్ కానీ, ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ కానీ టెస్టులు ఏవైతే ఉంటాయో వాటికి పాల్పడుతుంది సౌత్ కొరియాతో ప్రెజర్ తీసుకురావడంలో భాగంగా. అండ్ దాంతోపాటు నార్త్ కొరియా తన లైక్ మైండెడ్ కంట్రీస్, సేమ్ ఐడియాలజీ ఉన్నటువంటి కంట్రీస్ లైక్ చైనా,
అండ్ రష్యాతో కాస్త ఎక్కువగా ఎంగేజ్ అవ్వడం అనేది జరుగుతుంది, కొలాబరేట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది అనమాట. వెరస్ సౌత్ కొరియా ఇట్ ఈస్ లుకింగ్ టువర్డ్స్ ఇట్స్ ట్రెడిషనల్ లైఫ్, దట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ జపాన్. ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో లైక్ మైండెడ్ కంట్రీస్, డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నటువంటి కంట్రీస్, వాటి వైపు సౌత్ కొరియా ఇప్పుడు చూస్తుంది, క్లోజ్గా ఈ కంట్రీస్తో ఎంగేజ్ అవ్వాలని చెప్పి చేస్తుంది, ఇన్ ఆర్డర్ టు కంట్రోల్, ఇన్ ఆర్డర్ టు కీప్ ఎ చెక్ ఆన్ నార్త్ కొరియా. సో ఇదంతా మీకు అర్థం కావాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్. అసలు నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద స్టోరీ బిహైండ్ ఇట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద బ్యాక్ స్టోరీ, అది మీకు అర్థం కావాలి. మీకు ద కొరియన్ వార్ విచ్ వాజ్ ఫాట్ డ్యూరింగ్ కోల్డ్ వార్ ఎరా ఫ్రమ్ 1950 to 53 జరగడం అనేటువంటి జరిగింది. సో అసలు ఏ అవుట్కమ్ లేకుండా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటువంటి జరిగింది దిస్ కొరియన్ వార్. ఏంటి కొరియన్ వార్, అసలు ఏం జరిగింది, మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రఫీ నుంచి హిస్టరీ ఎవ్రీథింగ్ పూర్తి స్థాయిలో బేసిక్స్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకసారి కొరియన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించిన ఏ ఆర్టికల్ వచ్చినా మీ ఓన్గా మీరు అనలైజ్ చేయగలుగుతారు ఈ బ్యాక్గ్రౌండ్తో, ఈ బ్యాక్ స్టోరీతో. సో చక్కగా అన్ని పక్కన పెట్టేసి, పుస్తకాలు పెన్నులు అన్ని పక్కన పెట్టేసి నాతో ఒక 15 to 20 minutes ఉండండి, మీకు మొత్తం స్టోరీ అంతా చెప్తాను. అటెన్షన్ పే చేసి వినాలి. సో కొరియన్ కాన్ఫ్లిక్ట్, it is one of the very important events happened in Cold War time. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి యుఎస్ఏకి మధ్య జరిగినటువంటి 1948 నుంచి 1991 వరకు కోల్డ్ వార్, ప్రచన్న యుద్ధం అనేటటువంటి జరగడం అనేది జరిగింది. కోల్డ్ వార్ ఈజ్ యాక్చువల్లీ క్వాజీ వార్ అని చెప్తాం. ఇట్ ఈస్ జస్ట్ లుక్స్ లైక్ ఎ వార్, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ యాక్చువల్ వార్ అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. వార్లో ఏమవుతుంది, ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదురెదురు పోటీ పడతారు. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్మీస్ అండ్ యుఎస్ఎస్ఆర్ ఆర్మీస్ ఎప్పుడూ ఎదురెదురుగా పోటీ పడలేదు, ఎప్పుడు ఎదురెదురుగా పోరాటం అనేటువంటి చేయలేదు, యుద్ధంలో దిగలేదు. బట్ కానీ వేరు వేరు కాన్ఫ్లిక్ట్స్లో ఆ సమయంలో 1948 నుంచి 1991 మధ్యలో జరిగినటువంటి వేరు వేరు జియో పొలిటికల్ ఈవెంట్స్లో వీళ్ళు ఎదురెదురుగా ఉండడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కొరియన్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ యాక్చువల్లీ బిట్వీన్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. ఏం జరిగింది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సౌత్ కొరియాకి హెల్ప్ అనేటువంటిది అందిస్తే యుఎస్ఎస్ఆర్ ఒకప్పటి సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో అది నార్త్ కొరియాకి ఇవ్వడం అనేది జరిగింది. ఫైనలీ 1991లో 1991లో యుఎస్ఎస్ఆర్ అనేటువంటిది కొలాప్స్ అవ్వడం అనేటువంటి జరిగింది డ్యూ టు వేరియస్ రీజన్స్. యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయ్యి ఎంటైర్ యుఎస్ఎస్ఆర్ వాజ్ డివైడ్ ఇంటూ 15 సావరెన్ నేషన్స్, 15 దేశాలుగా విడిపోవడం అనేటువంటిది జరిగిందమ్మా. ఓకేనా. సో కోల్డ్ వార్ సమయంలో జరిగినటువంటి మొదలైనటువంటి వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అంటే దిస్ కొరియన్ కాన్ఫ్లిక్ట్, అండ్ ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ కాన్ఫ్లిక్ట్. లైక్ ఇండియా పాకిస్తాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ కానీ, లేకపోతే నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య కాన్ఫ్లిక్ట్ కానీ, లేకపోతే సౌత్ సూడాన్కి అండ్ సూడాన్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటి నెవర్ ఎండింగ్ ఉంటాయి. దిస్ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయి. సో ఈ కాంటెక్స్లో మనం కొరియన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాని గురించి మనం పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. దానికంటే ముందు కొరియన్ పెనిన్సులా యొక్క జాగ్రఫీ ఏదైతే ఉంటుందో అది మనం తెలుసుకోవాలి. బికాస్ టైమ్ అండ్ అగైన్ యూపీఎస్సీ ఈజ్ నోన్ ఫర్ ఆస్కింగ్ దీస్ టఫ్ క్వశ్చన్స్ ఆన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా అడగడం అనేటటువంటి జరుగుతుంది. హియర్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ యూ కెన్ సీ ద మ్యాప్ ఆఫ్ ఈస్ట్ ఏషియా మ్యాప్ అనేటటువంటిది మీరు చూడొచ్చు. ఇక్కడ మన ఇండియా అనేది ఉంది. ఇండియా పక్కన ఏం కనిపిస్తుంది మీకు, చైనా అనేటటువంటిది కనిపిస్తుంది. చైనా పక్కన ఇక్కడ చూడండి ఇది ఉంది చూసారు, దీన్ని కొరియన్ పెనిన్సులా అని చెప్పి అంటాం. పెనిన్సులా అంటే ఏంటంటే ద్వీపకల్పము అంటాం. 3 వైపులా నీరుంటే దాన్ని పెనిన్సులా అని చెప్పి అంటాం. మన ఇండియాని కూడా పెనిన్సులా అంటాం కదా, ఇండియన్ పెనిన్సులా అంటాం. సో నేను ఇక్కడ బ్లూ కలర్లో మార్క్ చేసినటువంటిది కొరియన్ పెనిన్సులా. ఎందుకు, ఇక్కడ వాటర్ అనేది ఉంది, ఇటువైపు వాటర్ ఉంది, ఇటువైపు వాటర్ ఉంది, కాబట్టి దీన్ని పెనిన్సులా అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ చూడండి నేను క్లియర్గా ఇక్కడ చూపించాను, దాన్ని జూమ్ చేసి మనం ఇక్కడ రైట్ సైడ్లో మనం చూపించడం అనేటటువంటి జరిగింది. దిస్ ఇస్ వాట్ కొరియన్ పెనిన్సులా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొరియన్ పెనిన్సులాకి ఈస్ట్ సైడ్ మీరు ఇక్కడ జపాన్ ఏదైతే ఉందో జపాన్ని కూడా చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉన్నది జపాన్ అనమాట. అర్థమైందా. సో దిస్ పర్టికులర్ జపాన్కి అండ్ దాంతోపాటు కొరియాకి మధ్య ఉన్నటువంటి సీ ఏంటంటే సీ ఆఫ్ జపాన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం, లేదా ఈస్ట్ సీ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సీ ఏంటంటే ఎల్లో సీ ఏదైతే ఉంటుందో ఎల్లో సీ అని చెప్పి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ సౌత్లో ఉన్నటువంటి ఈ సీ ఏంటంటే ఈస్ట్ చైనా సీ ఏదైతే ఉందో, ఇక్కడ చూడండి ఈస్ట్ చైనా సీ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉండడం అనేటువంటి జరుగుతుంది. అండ్ కొరియాకి అండ్ దాంతోపాటు జపాన్ మధ్యనటువంటి స్ట్రైట్ ఏమంటాము అంటే కొరియన్ స్ట్రైట్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుందమ్మా. స్ట్రైట్ ని తెలుగులో జలసంధి అంటాం. 2 వాటర్ బాడీస్ ని కలిపేటటువంటి ఒక నారో పాసేజ్ స్ట్రైట్ అంటాము. ఇక్కడ 2 ఇదేంటమ్మా వాటర్ బాడీస్, వన్ ఇస్ సీ ఆఫ్ జపాన్ అండ్ రెండవది ఏంటమ్మా ఇక్కడ ఈస్ట్ చైనా సీ ఏదైతే ఉందో ఈస్ట్ చైనా సీ, రెండింటికి కలిపేటటువంటిది కొరియన్ స్ట్రైట్. అర్థమైందా. సో
ఈ కొరియన్ పెనిన్సులా లో ఉన్నటువంటి 2 కంట్రీస్ అంటే ఒకటి నార్త్ కొరియా, రెండవది సౌత్ కొరియా. ఓకేనా? నార్త్ కొరియా యొక్క క్యాపిటల్ ఏంటమ్మా? ప్యాంగాంగ్. అండ్ దాంతోపాటు సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ ఏంటి? సియోల్ అమ్మా. ఓకేనా? దీస్ ఆల్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు జాగ్రఫీ, గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ కొరియన్ పెనిన్సులా షేర్స్ బార్డర్ విత్ చైనా. మేజర్లీ చైనాతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కొంత ఇక్కడ చిన్నగా రష్యాతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వెరస్ మ్యారిటైమ్ బార్డర్లో ఏముండడం అనేది జరుగుతుంది? జపాన్ మ్యారిటైమ్ బార్డర్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? ఇక్కడ చైనా అనేటటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చైనా కింద ఇక్కడ తైవాన్ ఏదైతే ఉందో తైవాన్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, జాగ్రత్తగా మీరు గుర్తు పెట్టుకోవాలి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు లెట్ us మూవ్ ఆన్ టు ద హిస్టరీ ఆఫ్ కొరియన్ కాన్ఫ్లిక్ట్. Now let us look at the background and history of Korean conflict. From the year 1392 నుంచి 1897 మధ్యలో కొరియన్ పెనిన్సులా మొత్తాన్ని, ఒకప్పుడు అంతా ఒక రాజ్యంగానే ఉండేది, నార్త్ సౌత్ అని డివైడ్ అయి ఉండేది కాదు. ఈ మొత్తం కొరియన్ పెనిన్సులాని పాలించినటువంటి మొనార్క్స్ డినాస్టీ ఏంటి అంటే జొసాయిన్ డినాస్టీ ఏదైతే ఉంటుందో అది పరిపాలించడం అనేది జరిగింది. దీస్ జొసాయిన్ డినాస్టీ ఆర్ సబార్డినేట్స్ టు చింగ్ డినాస్టీ ఆఫ్ చైనా, వసల్స్ ఆఫ్ చింగ్ డినాస్టీ ఆఫ్ చైనా. చైనా యొక్క చింగ్ డినాస్టీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ఏన్షియంట్ డినాస్టీస్. చైనాని చాలా ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజవంశం చింగ్ డినాస్టీ. సో నో స్పెల్లింగ్ కింగ్ అని ఉంటుంది, బట్ చింగ్ డినాస్టీ గుర్తుపెట్టుకోండి, ప్రొనౌన్సియేషన్ చింగ్ అని అనాలి. సో వాళ్ళ యొక్క సామంత రాజులుగా వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? సో దిస్ పర్టికులర్ Korean Peninsula was placed between two greatest civilizations. One of the ancient civilizations, that is China, and దాంతో పాటు Japanese civilization. Two rich civilizations మధ్య ఇది ప్లేస్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. బట్ కానీ రెండు రిచ్ సివిలైజేషన్స్ మధ్య ప్లేస్ అయినప్పటికీ కొరియాకి యునిక్ లాంగ్వేజ్ అండ్ యునిక్ కల్చర్ అండ్ దాంతోపాటు వాళ్ళకి యునిక్ ప్రాక్టీసెస్ ఇవన్నీ డెవలప్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. బట్ ఇట్ ద డాన్ ఆఫ్ 20th century, 20వ శతాబ్దపు మొదటి భాగంలో, మొదటి దశాబ్దంలో జపాన్ ఇంపీరియలిజం ఏదైతే ఉంటుందో అది మొదలవడం అనేటటువంటి జరిగింది. జపనీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే స్టార్టెడ్ ఎక్వైరింగ్ మెనీ టెరిటరీస్. చాలా టెరిటరీస్ని ఆక్రమించుకోవాలనుకున్నారు. దే ఈవెన్ డిఫీటెడ్ రష్యా యాజ్ వెల్. రష్యాని కూడా వాళ్ళు డిఫీట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో అందులో భాగంగా కొరియా ఏదైతే ఉంటుందో, కొరియాని పరిపాలిస్తున్నటువంటి జొసాయిన్ డినాస్టీ ఏదైతే ఉందో దాన్ని ఓడించి 1905 to 1910 మధ్యలో కొరియా కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ జపాన్. మధ్యలో ఆ సమయాన్ని మధ్యలో కొరియా అనేటటువంటి జపాన్ కంట్రోల్లోకి వచ్చింది. మొత్తానికి 1910 వచ్చేటప్పటికి జపాన్ పూర్తిగా కొరియన్ పెనిన్సులా ఏదైతే ఉందో, దిస్ ఎంటైర్ పెనిన్సులా ఏదైతే ఉందో దీని మీద హోల్డ్ తెచ్చుకోగలగడం అనేటటువంటిది జరిగింది. మొత్తానికి తర్వాత ఏమైందమ్మా? 1945లో 1945లో మీ అందరికీ తెలుసు వరల్డ్ వార్ 2 ఏదైతే ఉంటుందో, రెండవ ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వడం అనేది జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం అనేటటువంటిది ఎవరెవరి మధ్య జరిగింది మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అలైడ్ పవర్స్ ఎవరైతే ఉన్నారో అలైడ్ పవర్స్కి, అండ్ యాక్సిస్ పవర్స్ ఎవరైతే ఉన్నారో యాక్సిస్ పవర్స్కి. వరల్డ్ వార్ 1 అలైడ్ పవర్స్కి, సెంట్రల్ పవర్స్కి అయితే వరల్డ్ వార్ 2 అలైడ్ పవర్స్కి, యాక్సిస్ పవర్స్కి అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈ అలైడ్ పవర్స్లో ఎవరు భాగంగా ఉండడం అనేది జరిగింది? ప్రెజెంట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి 5 పర్మనెంట్ నేషన్స్ ఏంటవి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా ఇవన్నీ భాగంగా ఉండడం అనేది, ఇవన్నీ కూటమిగా అలైడ్ ఫోర్సెస్ పోటీ చేయడమనో ఫైట్ చేయడం అనేటటువంటి జరిగింది. యాక్సిస్ పవర్స్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పవర్ ఎవరు? జపాన్. మొత్తానికి ఏం జరిగింది? హిరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ బాంబ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రయోగించిన తర్వాత వరల్డ్ వార్ 2 జపాన్ కంప్లీట్గా డిస్ట్రాయ్, వరల్డ్ వార్ 2 ఏదైతే ఉంటుందో కొలిక్కి రావడం అనేటటువంటి జరిగింది. ఫైనలీ జపాన్ బైట్ ద డస్ట్. సో జపాన్ అండ్ యాక్సిస్ పవర్స్ ఏవైతే ఉంటాయో అవి ఓడిపోవడం అనేది జరిగింది. అలైడ్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తానికి గెలవడం అనేటటువంటి జరిగింది. సో దే ఫైనలీ స్టార్టెడ్ అక్వైరింగ్ ద టెరిటరీస్ అండర్ జపాన్ అండ్ జపాన్ అండర్లో ఉన్న టెరిటరీస్ని ఎవరు పంచుకోవడం మొదలుపెట్టారు? అలైడ్ పవర్స్ వాళ్ళు పంచుకోవడం అనేటువంటిది మొదలుపెట్టారు. అలైడ్ పవర్స్ డివైడెడ్ కొరియా అండర్ ద కంట్రోల్ ఆఫ్ జపాన్ అని చెప్పుకున్నాం కదా 1945 వరకు. మరి జపాన్ ఓడిపోయింది కదా. సో జపాన్ అండర్లో ఉన్నటువంటి కొరియాని వీళ్ళు ఏం చేశారు? అలైడ్ పవర్స్ 2 పార్ట్స్ కింద ఒక అగ్రిమెంట్ అనేది రీచ్ అయ్యి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవడం అనేది జరిగింది. సో యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో సోవియట్ యూనియన్ నార్త్ సైడ్ మొత్తాన్ని వాళ్ళ అండర్లోకి తెచ్చుకుంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎనదర్ అలైడ్ పవర్ సౌత్ మొత్తాన్ని వాళ్ళ అండర్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. ఫైనలీ ఇన్ 1945 ఇట్ సెల్ఫ్ దే రీచ్డ్ ఎ కన్సెన్సస్, రైట్? ఇదో 38th ప్యారలల్ ఏదైతే ఉంటుందో 38th ప్యారలల్ ఈస్ 38 degrees నార్త్ లాటిట్యూడ్. అర్థమైందా? అక్షాంశం అనమాట. సో ఇది మనం బౌండరీగా పెట్టుకుందాం. దీని కిందంతా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నువ్వు చూసుకో, సో దీని పైనంతా యుఎస్ఎస్ఆర్ నేను చూసుకుంటాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ రీచ్ అయ్యారు. మొత్తానికి నార్త్ కొరియా కేమండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ కంట్రోల్లోకి వచ్చింది. సౌత్ కొరియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంట్రోల్లోకి రావడం అనేది జరిగింది. సో యుఎస్ఎస్ఆర్ పొలిటికల్ ఐడియాలజీ ఏంటి? కమ్యూనిజం, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఐడియాలజీ. వెరాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పొలిటికల్ ఐడియాలజీ ఏంటి? అప్పుడు క్యాపిటలిజం. క్యాపిటలిజంకి వ్యతిరేకంగా వచ్చినటువంటిదే కదా కమ్యూనిజం. సో బికాస్ ఆఫ్ దిస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ విత్ ఇన్ నో టైమ్ అప్పటి వరకు అలైడ్ పవర్స్గా, అప్పటి వరకు
స్నేహితులుగా ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ ఫైనల్లీ ఏం జరిగింది 1948కి వచ్చేటప్పటికి ఏం జరగడం అనేది జరిగింది, కోల్డ్ వార్ అనేటటువంటిది మొదలైంది. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఒకరు కమ్యూనిస్ట్ వరల్డ్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటే ఇంకొకరు క్యాపిటలిస్ట్ వరల్డ్ని ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నారు. ఒకరిని ఇంకొకరు థ్రెట్ కింద చూడడం అనేటటువంటిది మొదలుపెట్టారు. ఒకరిని ఇంకొకరు ఎప్రహెన్షన్తో, సందేహాలతో చూడడం అనేటటువంటిది మొదలుపెట్టారు. రైట్. సో కోల్డ్ వార్ అనేటటువంటిది మొదలవ్వడం అనేది జరిగింది. సో మొత్తానికి ఈ 1945 to 1948 మధ్యలో నార్త్ కొరియాలో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కమ్యూనిస్ట్ ఐడియాలజీ బాగా ప్రబలడం అనేది జరిగింది. వేరాజ్ 1945 to 1948 అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సౌత్ కొరియాలో ఏది అవ్వడం అనేటటువంటిది జరిగింది, క్యాపిటలిస్ట్ ఇదేదైతే ఉందో, క్యాపిటలిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది బాగా పెరగడం అనేటటువంటిది జరిగింది. అది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నా మొత్తానికి 1948కి వచ్చేటప్పటికి బోత్ నార్త్ అండ్ సౌత్ కొరియాలో కొత్త గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏర్పాటు అవ్వడం అనేటటువంటి జరిగింది. అండర్ ద లోకల్ పీపుల్, లోకల్ అడ్మినిస్ట్రేటర్స్. నార్త్ కొరియా ఎవరి అండర్లోకి వచ్చింది? టొటాలిటేరియన్ డిక్టేటర్, ఒక నియంతృత్వ పాలకుడైనటువంటి కిమ్ టు సంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమనుకున్నారు, సోషలిస్ట్ స్టేట్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలి, ఒక సామ్యవాద ప్రభుత్వం అనేటటువంటిది ఏర్పాటు చేయాలి ఆన్ కమ్యూనిస్ట్ లైన్స్, కమ్యూనిస్ట్ ఐడియాలజీని బేస్ చేసుకుని అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చారు. సౌత్ కొరియాలో ఎవరు వచ్చారు? సింగ్మాన్ రీ ఎవరైతే ఉన్నారో ఆయన రావడం అనేది జరిగింది. క్యాపిటలిస్ట్ స్టేట్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలి బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ఏం చెప్పుకున్నాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆయన రావడం అనేది జరిగింది. ఓకేనా? సో నార్త్ కొరియా యుఎస్ఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కమ్యూనిస్ట్ స్టేట్గా ఏర్పాటు అవ్వాలనుకుంది. సౌత్ కొరియా ఏదైతే ఉందో అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల క్యాపిటలిస్ట్ స్టేట్ని ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకుంది. మొత్తానికి ఇద్దరు లీడర్స్, నార్త్ కొరియాలో ఒకరు, సౌత్ కొరియాలో ఒకరు రావడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇద్దరి యొక్క ఆకాంక్ష ఏంటి అంటే టు యూనిఫై కొరియా. కొరియా ఇలా రెండుగా విడిపోవడం ఏం బాగాలేదు, కొరియాని యూనిఫై చేయాలి అని ఇద్దరు అనుకున్నారు. ఓకేనా? కొరియా కలిస్తే బాగుంటుంది ఇద్దరు అనుకున్నారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి చిక్ ఏంటంటే ఈ పర్టికులర్ పర్సన్ సింగ్మాన్ రీ ఏమంటారు అంటే యూనిఫైడ్ కొరియా అనేటటువంటిది ఒక క్యాపిటలిస్ట్ స్టేట్గా ఏర్పడాలి అని చెప్పి ఆయన అంటాడు. వేరాజ్ ఇక్కడ ఉన్నటువంటి కిమ్ టు సంగ్ ఎవరైతే ఉంటారో డిక్టేటర్ రూలర్ ఆయన ఏమంటాడు, యూనిఫైడ్ కొరియా ఏర్పడాలి కానీ అక్కడ ఒక కమ్యూనిస్ట్ స్టేట్ అనేటటువంటిది, ఒక సోషలిస్ట్ స్టేట్ అనేటటువంటిది ఏర్పాటు అవ్వాలి అని చెప్పి వీళ్ళండం అనేటటువంటి జరుగుతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్, ఈ సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాల వల్ల ఏం జరగడం అనేది జరిగింది, కొరియన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది మొదలవ్వడం అనేటటువంటి జరిగింది. బోత్ ద గవర్నమెంట్స్ అంటే నార్త్ కొరియా సౌత్ కొరియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయలేదు, ఎందుకంటే మొత్తం మాదే నార్త్ కొరియా వాళ్ళు అంటున్నారు. వేరే సౌత్ కొరియా వాళ్ళు నార్త్ కొరియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయలేదు. కొరియా మొత్తం ఒకటే, కొరియా మొత్తం క్యాపిటలిస్ట్ స్టేట్ అండర్ ద ప్రెసిడెన్షిప్ ఆఫ్ సింగ్మాన్ రీ అని చెప్పి సౌత్ కొరియా వాళ్ళు అండం అనేటటువంటిది మొదలుపెట్టారు. ఇన్ 1950 1950లో 1948 నుంచి 1950 వరకు ఈ కొత్త గవర్నమెంట్స్ ఏర్పాటు అయినటువంటి తర్వాత ఒక 2 సంవత్సరాల వరకు బార్డర్లో చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్, చిన్న చిన్న ఫైరింగ్స్ గట్రా జరిగేవి. బట్ ఇన్ ద ఇయర్ 1950 1950లో ఒక పెద్ద స్థాయిలో, ఒక లార్జ్ స్కేల్లో, వైడర్ స్కేల్లో వార్ అనేటటువంటిది బ్రేక్అవుట్ అవ్వడం అనేది జరిగింది. ఏ సర్ప్రైజ్ ఇన్వేజన్ బై నార్త్ కొరియా. యుఎస్ఎస్ఆర్ అప్పుడు ఏం చేసేది, నార్త్ కొరియాకి ఆర్మ్స్, మిలిటరీ వెపన్స్, ఇవన్నీ ట్యాంక్స్ ఇవన్నీ ఇవ్వడం అనేది జరిగింది. నార్త్ కొరియన్ మిలిటరీ చాలా బలంగా మారింది, వేరే సౌత్ కొరియన్ మిలిటరీ అంత బలంగా మారలా. సో అందుకే నార్త్ కొరియా ఏం చేసింది, టోటల్ సౌత్ కొరియాని ఇన్వైట్ చేసేసి సౌత్ కొరియాని అక్కడ గవర్నమెంట్ కూల్ చేసి ఆక్రమించేసి మొత్తం కొరియన్ పెనిన్సులాలోని ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాము అని చెప్పి నార్త్ కొరియా వాళ్ళు అనుకున్నారు. సో అందుకే ఏం చేస్తుంది, అకస్మాత్తుగా అర్ధరాత్రి పూట నార్త్ కొరియా ఇన్వైట్ చేయడం అనేటటువంటి జరిగింది సౌత్ కొరియా మీద. ఎందుకు? టు యూనిఫై ద కంట్రీ అండర్ నార్త్ కొరియన్ గవర్నమెంట్. సో మొత్తం నార్త్ కొరియాని సౌత్ కొరియాని యూనిఫై చేసి కలిపి అక్కడ ఒక కొత్త గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నార్త్ కొరియా ఏర్పాటు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశారు, ఇన్వేట్ చేయడం అనేటటువంటి జరిగింది అనమాట, యుద్ధం ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. సో ఇప్పటి వరకు వార్ ఎలా మొదలైందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద టైమ్ లైన్ ఆఫ్ ద వార్. వార్ మొదలైన వెంటనే ఏమైంది, అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక పాలసీ ఫాలో అయ్యేది, దట్ ఈస్ పాలసీ ఆఫ్ కంటైన్మెంట్. కంటైన్మెంట్ అంటే ఏంటంటే టు పుట్ ఏ చెక్, టు కీప్ ఏ చెక్ అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. దేన్ని చెక్లో పెట్టాలనుకుంటున్నారు, దేన్ని కంటైన్ చేయాలనుకుంటున్నారు, ద ఐడియాలజీ ఆఫ్ కమ్యూనిజం, ద ఐడియాలజీ ఆఫ్ సోషలిజం. సోషలిజం అనేటటువంటి ఐడియాలజీ వరల్డ్లోకి స్ప్రెడ్ అవ్వకూడదు. స్ప్రెడ్ అయితే క్యాపిటలిజం అనేటటువంటి ఐడియాలజీ కంప్లీట్గా మరుగున పడిపోతుంది. ఒక డిక్టేటర్షిప్ ఇదనేటటువంటిది రావడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్స్ ఏర్పాటు అవుతాయి. సో అందుకే దిస్ పర్టికులర్ సోషలిస్ట్, దాంతోపాటు సోషలిస్ట్ ఐడియాలజీ పెరిగితే సోషలిస్ట్ ఐడియాలజీని బాగా డెవలప్ చేసినటువంటి యుఎస్ఎస్ఆర్ వరల్డ్ సూపర్ పవర్ అవుతుంది. సో అందుకే యుఎస్ఎస్ఆర్ సూపర్ పవర్ అవడం ఎవరికి ఇష్టం లేదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇష్టం లేదు. సో అందుకే
దే స్టార్టెడ్ ఎ పాలసీ కాల్డ్ కంటైన్మెంట్. సో ఏమనుకున్నారు, ఇక్కడ ఎందుకు కంటైన్ చేద్దాం అనుకుంటున్నారు, యుఎస్ఎస్ఆర్ ఏం చేస్తుంది, నార్త్ కొరియా మీద సోషలిజం అనేటటువంటి ఒక ఐడియాలజీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సోషలిజం అనే ఐడియాలజీని రుద్దుతుంది, అవునా కాదా, కమ్యూనిజం అనే ఐడియాలజీని రుద్దుతుంది. సో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమనుకుంటుంది, దాన్ని చెక్ పెట్టాలని చెప్పి అనుకుంటుంది. అందుకే ఇట్ ప్రెజర్డ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. అప్పుడే 1945లో వరల్డ్ వార్ సెకండ్ ఎండ్ అయిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 23వ తారీఖున ఏర్పాటు అవ్వడం అనేటువంటి జరిగింది కదా. సో యునైటెడ్ నేషన్స్ కి మీద ప్రెజర్ పెట్టడం అనేది జరిగింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏంటి, టు డిక్లేర్ సపోర్ట్ ఫర్ సౌత్ కొరియా. నార్త్ కొరియా అకస్మాత్తుగా దండయాత్ర చేసేసింది, ఇన్వేట్ చేసేసింది, సో అర్జెంట్గా సౌత్ కొరియాకి మనం హెల్ప్ చేయాలి అని చెప్పి అనడం అనేది జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది, ఒక రెజల్యూషన్ పాస్ చేయడం అనేది జరిగింది. రెజల్యూషన్ పాస్ చేసి యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో పీస్ కీపింగ్ ఫోర్సెస్ని ఎక్కడికి పంపించడం అనేటటువంటిది జరిగింది. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ని సౌత్ కొరియాకి ఎయిడ్గా, సౌత్ కొరియాకి హెల్ప్ చేయడానికి సౌత్ కొరియాకి పంపించడం అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్లో 90% అమెరికా వాళ్ళే ఉండమనేటటువంటి జరుగుతుందమ్మా. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే యుఎస్ ఫోర్సెసే సౌత్ కొరియాకి డైరెక్ట్గా యుఎస్ వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఒక వార్ లైక్ సిచ్యువేషన్ అవుతుంది కాబట్టి, సో యునైటెడ్ నేషన్స్ని అడ్డు పెట్టుకొని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఫోర్సెస్ సౌత్ కొరియాకి హెల్ప్ చేయడానికి దిగినాయి. బై ఆగస్ట్ 1950 నార్త్ కొరియన్ ఫోర్సెస్ టు కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ సౌత్ కొరియా. నార్త్ కొరియా అకస్మాత్తుగా ఇది చేయడం అనేటువంటి జరిగింది కదా. 1950 ఆగస్టుకు వచ్చేటప్పటికి ఎంటైర్ పార్ట్ ఆఫ్ ఇదేదైతే ఉందో సౌత్ కొరియా నార్త్ కొరియా కంట్రోల్లోకి రావడం అనేది జరిగింది. ఎక్సెప్ట్ ఫర్ ఏ స్మాల్ పోర్షన్ కాల్డ్ బుసాన్. ఇక్కడ బుసాన్ అని కనిపిస్తుందా, సో ఈ చిన్న పోర్షన్ తప్ప మిగిలిన ఈ మెయిన్ పోర్షన్ ఏదైతే ఉందో సౌత్ కొరియా యొక్క, ఇదిగోండి ఈ సౌత్ కొరియా పోర్షన్ ఏదైతే ఉందో ఇదంతా నార్త్ కొరియా తమ అండర్లోకి తీసుకురావడం అనేటువంటి జరిగింది. అమెరికన్స్ సూన్ లాంచ్ కౌంటర్ అఫెన్సివ్. అమెరికన్స్ ఏం చేశారు, తిరిగి నార్త్ కొరియా మీద, అంటే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, ఇక్కడి నుంచి షిప్స్ వేసుకొని ఇదిగోండి ఇలా వెళ్ళి 38th ప్యారల్ దగ్గర గట్టిగా అటాక్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఏం చేశారంటే ఇక్కడ ఉండేటటువంటి నార్త్ కొరియన్ ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని ఎన్సర్కిల్ చేయడం అనేటువంటి జరిగింది. ఎందుకు, ఇక్కడ సౌత్ కొరియన్ ఆర్మీ ఉందా, అండ్ 30th ప్యారల్ దగ్గరకు వచ్చారు, ఇక్కడ సౌత్ కొరియన్ ఆర్మీ అనేటువంటిది ఉంది, అవునా కదా. ఈ మధ్యలో ఉన్నటువంటి నార్త్ కొరియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు ఊచకోత కోయడం అనేటువంటిది జరిగిందనమాట. అర్థమైందా, వాళ్ళందరినీ చంపేయడం అనేటువంటిది జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఫోర్సెస్ వెంట స్టెప్ ఫర్దర్ అండ్ పుష్ ద అఫెన్సివ్ ఇంటూ నార్త్ కొరియా. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ ఏంటి, నో స్టాటస్ కో మెయింటైన్ చేయాలి, అంటే అప్పటి వరకు ఉన్న సిస్టమ్ మెయింటైన్ చేయాలి. ఏంటా సిస్టము, 38th ప్యారల్ ఏదైతే ఉందో 38th ప్యారల్కి అబైడ్గా ఉండాలి. 38th ప్యారల్ కింద సౌత్ కొరియన్ గవర్నమెంట్ హోల్డ్లో ఉండాలి, 30th ప్యారల్ పైన ఉన్నటువంటిదంతా నార్త్ కొరియన్ గవర్నమెంట్ హోల్డ్లో ఉండాలి. కానీ ఇక్కడ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ ముసుగులో ఉన్నటువంటి యుఎస్ ఫోర్సెస్ ఏం చేయడం అనేది జరిగింది, 38th ప్యారల్ దాటి సౌత్ కొరియాని డిఫెండ్ చేయడమే కాకుండా దాటి నార్త్ కొరియాని ఆక్రమించేద్దాము అనే ఒక ఆస్పిరేషన్తో వాళ్ళు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఒక అగ్రెసివ్ అప్రోచ్తో వాళ్ళు నార్త్ కొరియాలోకి చొరబడ్డం అనేది జరిగింది. బై అక్టోబర్ 1950 యుఎస్ ఫోర్సెస్ క్యాప్చర్డ్ ప్యాంగాంగ్. సో మొత్తం ఇక్కడ క్యాపిటల్ ప్యాంగాంగ్ ఏదైతే ఉందో అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో లేకపోతే యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ తమ కంట్రోల్లోకి వచ్చింది. ఆల్మోస్ట్ ఈ సౌత్ కొరియన్ ఫోర్సెస్ అండ్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ చైనీస్ బార్డర్ చూసారా, ఈ చైనీస్ బార్డర్ వరకు వచ్చేస్తే అప్పుడు చైనా అనేటటువంటిది రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు, 1949లో చైనాలో ఏం ఏర్పడింది, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేటటువంటిది ఏర్పడింది. 1949లో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అంటారు, మావో జెడాంగ్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అనేది జరిగి ఏం చేశారు, అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ని తైవాన్కి తరిమేసి సో అప్పుడు చైనాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి నార్త్ కొరియా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాం అనుకుంటుంది, యుఎస్ఎస్ఆర్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాం అనుకుంటుంది. చైనాలో కూడా ఐడియాలజికల్ సిమిలారిటీ ఉంది. కమ్యూనిస్ట్ అప్పుడు వాళ్ళ అండర్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. బై 1950 ఏం చేసింది, వీళ్ళందరూ కలిపి అటాక్ చేద్దామని చెప్పి చైనా ఒక పెద్ద ఆర్మీని ఇక్కడ మోహరించడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో యుఎస్ఎస్ఆర్ ఆర్మ్స్ వెపన్స్ ఇవన్నీ ఇస్తుంది, నార్త్ కొరియన్ ఆర్మీ ఉంది, చైనీస్ ఆర్మీ ఉంది, వీళ్ళందరూ కలిపి ఏం చేశారు, యుఎస్ ఆర్మీని మళ్ళీ తిప్పికొట్టడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా. డిసెంబర్ 1950కి వచ్చేటప్పటికి చైనా ఈ యుద్ధంలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. జూన్ 1951 జూన్కి వచ్చేటప్పటికి స్టేల్ మేడ్ ఎట్ 30th ఏప్రిల్. ఇక్కడ నుంచి వీళ్ళు హోల్డ్ చేసే ప్రయత్నం చేశారు, అక్కడ నుంచి వాళ్ళు హోల్డ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికి 30th ప్యారల్ దగ్గర ఎటువంటి రిజల్ట్ లేకుండా ఒక స్టేల్ మేట్కి రావడం అనేటువంటిది జరిగిందనమాట. అర్థమైందా. సో 1951 నుంచి 53 చిన్న ఫైరింగ్స్ ఇవన్నీ జరగడం అనేటటువంటిది జరిగింది. సో 1950 నుంచి 1953 వరకు కొరియన్ వార్ జరిగిందమ్మా. 1953లో కొరియన్ ఆర్మిస్టైజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది జరగడం అనేది జరిగింది. ఆర్మిస్టైజ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఒక ట్రీటీ రెండు పార్టీస్ మధ్య రీచ్ అయినంత వరకు ఎవరు ఆర్మ్స్ అనేటటువంటి ఉపయోగించకూడదు, అంటే వెపన్స్ అనేటటువంటి ఉపయోగించకూడదు, కాల్పులు కానీ ఇవి కానీ ఎవరు చేయకూడదు.
అర్థమైందా? సో అది ఇది అవ్వడం అనేటటువంటి జరిగింది. సో దిస్ ఆర్మిస్టేస్ దిస్ నాట్ పీస్ అగ్రిమెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. రెండింటి మధ్య శాంతి ఒప్పందం కాదు. దిస్ ఇస్ జస్ట్ ఒక తాత్కాలికంగా దాన్ని నిలిపివేయడానికి, ఆ కాన్ఫ్లిక్ట్ నిలిపివేయడానికి చేసినటువంటి ఒక అగ్రిమెంట్. మొత్తానికి ఈ అగ్రిమెంట్ ద్వారా వార్ అనేటటువంటిది ఎండ్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ టెక్నికల్లీ వార్ ఎండ్ అయిందా? వార్ ఎండ్ అవ్వలేదు. పీస్ అగ్రిమెంట్ ఒకవేళ సైన్ అయితే వార్ టెక్నికల్లీ ఎండ్ అయినట్టు. అర్థమైందా? ఫైరింగ్ మాత్రమే ఆగడం అనేటటువంటిది జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. టెక్నికల్లీ అయితే వార్ అనేది ఎండ్ అవ్వలేదు. ఇప్పటికీ దీస్ బోత్ పార్టీస్, నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా, ఆర్ వేజింగ్ వార్ ఎగెన్స్ట్ ఈచ్ అదర్. టెక్నికల్లీ వార్లోనే ఉన్నారని చెప్పి మనం అనుకోవచ్చు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద వార్? యుద్ధం యొక్క రిజల్ట్ ఏంటి? ఆల్దో ద వార్ ఎండెడ్ విత్ సైనింగ్ ఆఫ్ ఆర్మిస్టేస్, కొరియన్ ఆర్మిస్టేస్ వల్ల సైన్ అయినప్పటికీ, దానివల్ల ఎండ్ అయినప్పటికీ, ఈ పీస్ ట్రీటీ అనేటువంటి సైన్ అవ్వకపోవడం వల్ల టూ నేషన్స్ ఆర్ స్టిల్ టెక్నికల్ ఎట్ వార్. రెండు నేషన్స్ వార్లోనే ఉన్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ద ఆర్మిస్టైజ్ అగ్రిమెంట్ ఎస్టాబ్లిష్ ద కొరియన్ డీమిలిటరైజ్ జోన్. సో ఆర్మిస్టైజ్ అగ్రిమెంట్ ఏం చేసింది? 38th ప్యారల్ దగ్గర ఒక డీమిలిటరైజ్ జోన్ ఏదైతే ఉందో దాన్ని పెట్టడం అనేటటువంటి జరిగింది. సో మీరు యూట్యూబ్లో చూసినా మీకు ఇది కనిపిస్తుంది మామూలుగా. డీమిలిటరైజ్ జోన్ ఏదైతే ఉందో డీమిలిటరైజ్ జోన్. సో టు సెపరేట్ నార్త్ అండ్ సౌత్ కొరియా విచ్ ఎగ్జిస్ట్ టు ద డే. సో ఇప్పటికీ అది ఉండడం అనేది జరిగింది. సో ఇది 38th ప్యారల్ అమ్మ, ఇది 38th ప్యారల్ చూడండి, ఇది 38th ప్యారల్. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 38th ప్యారల్, లెట్ మీ డ్రా. ఇది 38th ప్యారల్ అనుకోండి. డీమిలిటరైజ్ జోన్ ఏం చేశారు? ఇదిగోండి, ఇటువైపు 2 కిలోమీటర్స్, ఇటువైపు 2 కిలోమీటర్స్ ఇలా పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇక్కడ సౌత్ కొరియన్ సైడ్ బార్డర్ ఉంటుంది, ఇక్కడ నార్త్ కొరియన్ సైడ్ బార్డర్ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ఇవనేటటువంటిది అంటే డీమిలిటరైజ్ జోన్, మిలిటరీ స్టేషన్స్ కానీ ఇక్కడ ఎక్కడ నిర్మించకూడదు. బట్ ఇక్కడ బార్డర్ దగ్గర మాత్రం ఏంటి, మిలిటరీ స్టేషన్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒక మనిషి కూడా దీని నుంచి పాస్ అవ్వడం అనేటటువంటి జరగదు. కఠిన శిక్షలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. అర్థమైందా? డీమిలిటరైజ్ జోన్. దిస్ డిఎంజెడ్ ఇస్ 2.5 miles and 4 kilometers wide and about 150 miles long region with no military presence. ఈ లెంత్ ఎంత ఉంటుంది? 150 miles ఉండడం అనేది జరుగుతుంది. సో మిలిటరీ ప్రెజెన్స్ అనేటటువంటిది ఉండదు. ఇట్ యాక్ట్స్ ఇస్ ఎ బఫర్ జోన్ బిట్వీన్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియాకి ఒక బఫర్ జోన్గా ఉండడం అనేది జరుగుతుంది. సరౌండింగ్ ఏరియాస్ ఆఫ్ ద జోన్ హార్ హెవీలీ మిలిటరీ. చెప్పాను కదా, ఈ పక్కనే ఏముంటే మిలిటరీ స్టేషన్స్ ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ద కొరియన్ వార్ వాజ్ ఎ వెరీ డివాస్టేటింగ్ వార్ అమ్మ. ఇది చాలా అసలు ఈ వార్ ఎందుకు జరగలేదు మీరు గమనిస్తే, 1945లో డిఫాక్టో బౌండరీ లైన్ ఏది ఉండేది? 38th ప్యారలే ఉండేది. బట్ ఇప్పటికీ 1953 తర్వాత అండ్ ఇప్పటికి కూడా లైన్ ఏముంది? ఆ 38th ప్యారలే ఉండడం అనేది జరిగింది. ఫర్ నో రీజన్, ఎటువంటి రిజల్ట్ లేకుండా, అసలు ఎటువంటి ఏది వర్క్కుండా, ఏ పార్టీకి ఏది వర్క్కుండా 3 million పీపుల్, 30 లక్షల మంది సోల్జర్స్ అండ్ సివిలియన్స్ కలిపి చనిపోవడం అనేది జరిగింది. సామాన్య పౌరులు కూడా, అమాయకులు కూడా చనిపోవడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ కొరియన్ కాన్ఫ్లిక్ట్. సో కొరియాకి పక్కన ఉన్నటువంటిది సీ ఆఫ్ జపాన్ లేదా ఈస్ట్ సీ అని చెప్పుకున్నామా. సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది ఎల్లో రివర్ అని చెప్పుకున్నామా. అండ్ సౌత్లో ఉండేటటువంటిది ఏమని చెప్పుకున్నాం? ఈస్ట్ చైనా సీ అని చెప్పి మనం చెప్పుకున్నాం. కొరియాన్ పెనిన్సులా అని ఎందుకంటారో కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ ఈస్ట్ సీ ఆఫ్ జపాన్ని అండ్ దాంతోపాటు ఈస్ట్ చైనా సీ ఏదైతే ఉంటుందో దాన్ని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటంటే కొరియన్ స్ట్రైట్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కొరియన్ కాన్ఫ్లిక్ట్. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది, ఏం జరిగింది అనేది ప్రతిదీ తెలుసుకుందాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినాలమ్మా. సో వాట్ వాజ్ ది న్యూస్, వాట్ వాజ్ హ్యాపెనింగ్? కొరియన్ పెనిన్సులాలో మళ్ళీ హీట్ అనేటటువంటిది పెరిగింది. నార్త్ కొరియా ఏదైతే ఉందో, నార్త్ కొరియా అది తన ప్రొవోకేటివ్ యాక్ట్ ద్వారా సౌత్ కొరియా మీద ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎలాంటి ప్రొవోకేటివ్ యాక్ట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది? మా నేషనల్ ఆబ్జెక్టివ్ ఇప్పుడు రీయూనిఫికేషన్ ఆఫ్ కొరియా కాదు, నార్త్ కొరియా సౌత్ కొరియా కలిపి ఒక కొరియాగా ఏర్పడాలి, ఒక సెపరేట్ నేషన్గా ఏర్పడాలని కాదు. మేము సౌత్ కొరియాను రికగ్నైజ్ చేస్తున్నాం అండ్ దాంతోపాటు వీఆర్ డిక్లేరింగ్ సౌత్ కొరియా యాజ్ అవర్ ఎనిమీ స్టేట్ అని చెప్పి నార్త్ కొరియా ప్రకటించడం అనేది జరిగింది. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇట్స్ మిసైల్ టెస్ట్, ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని విపరీతంగా స్కేలప్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అండ్ దాని యొక్క లైక్ మైండెడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ రష్యా కానీ లేకపోతే చైనా కానీ, ఈ కంట్రీస్తో క్లోజ్గా ఎంగేజ్ అవుతుంది, కొలాబరేట్ అవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అండ్ వేరే సౌత్ కొరియా చూస్తే, సౌత్ కొరియాలో రీసెంట్గా డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ రీసెంట్గానే ఏర్పడడం అనేది జరిగింది. సో ది న్యూలీ ఫార్మ్డ్ గవర్నమెంట్ ఇట్ ఈస్ లుకింగ్ టు ఎంగేజ్ విత్ జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో వీటితో దగ్గరగా ఇదవ్వాలి, సెక్యూరిటీ ఇష్యూస్ గురించి మాట్లాడాలి, అసలు నార్త్ కొరియా యొక్క యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డీకోడ్ చేయాలి. ఈ విధంగా సౌత్ కొరియా ఆలోచనలు చేస్తుంది అనమాట. ఇదే మనకి న్యూస్లోకి వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైతే న్యూస్లో వచ్చినటువంటి టాపిక్ అర్థం చేసుకోవడం ఎంత ఈజీయో మీరు తెలుసుకుంటున్నారని అనుకుంటున్నారు. అందుకే ఐఎమ్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ పార్ట్. ఓకేనా? రైట్ నా. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినండి. ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ద గ్రేట్ ఇండియన్ ఇంటర్నెట్ షట్ డౌన్
How access to the World Wide Web is curtailed. One of the most important articles relevant to GS paper 2 of our examination, పాలిటీ అండ్ గవర్నెన్స్ కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. సో వాట్ వాజ్ హ్యాపెనింగ్, ఈవెన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ ప్రాబ్లమ్, ఎన్ ఇష్యూ. వాట్ ఈస్ దట్ ఇష్యూ? ఇష్యూ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్. సో ఫస్ట్ మనం ఇంటర్నెట్ షట్ డౌన్ అంటే అర్థం ఏంటి, అండ్ ఈ ఇంటర్నెట్ షట్ డౌన్స్ వల్ల లేదా ఈ డిజిటల్ బ్లాకేడ్ వల్ల ఎలాంటి రామిఫికేషన్స్, ఎలాంటి కన్సిక్వెన్సెస్ అండ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడదాం. ఇంటర్నెట్ షట్ డౌన్ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దీస్ ఆర్ డెలిబరేట్ డిస్రప్షన్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఆర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్. డెలిబరేట్గా ప్రభుత్వాలు కానీ లేకపోతే ఏ అథారిటీ కానీ ఇంటర్నెట్ ఆర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎండ్ చేస్తే, వాటిని డిస్రప్ట్ చేస్తే దాన్ని ఇంటర్నెట్ షట్ డౌన్ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. రీసెంట్గా మన ఇండియాలో ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ పెరుగుతున్నాయని చెప్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో మిలిటెన్సీ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయాలనే పేరుతో అక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్స్కి, పవర్ కట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పాల్పడుతుంది. అండ్ దాంతోపాటు రీసెంట్గా మణిపూర్లో వైలెన్స్ స్టార్ట్ అయింది. అక్కడ వైలెన్స్ అనేటటువంటిది కబ్ చేయాలి, కంట్రోల్ చేయాలి, దానికి చెక్ పెట్టాలంటే ఇంటర్నెట్ షట్ డౌన్ ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడ కూడా ఇంటర్నెట్ షట్ డౌన్స్కి పాల్పడడం అనేది జరిగింది. అయితే సుప్రీంకోర్టు 2020లో ఇచ్చినటువంటి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, దట్ ఈజ్ అనురాధా బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో దానిలో ఏం చెప్పింది అంటే యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ వయా ఇంటర్నెట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుగా చెప్పడం అనేది జరిగింది. అండ్ ఆల్సో యాడింగ్ టు దట్ ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఎనీ రెస్ట్రిక్షన్ ఆన్ ఇంటర్నెట్ యాక్సెస్ బై ద గవర్నమెంట్ మస్ట్ బి టెంపరీ, తాత్కాలికంగా ఉండాలి, లిమిటెడ్ ఇన్ స్కోప్, దాని యొక్క ఫోకస్ తక్కువగా ఉండాలి, లాఫుల్, చట్టబద్ధంగా ఉండాలి, నెససరీ అండ్ ప్రపోర్షనేట్ అయితేనే, అత్యవసరం అయితేనే ఇంటర్నెట్ షట్ డౌన్ లేదా ఇంటర్నెట్ బ్లాకేడ్ లేదా డిజిటల్ బ్లాకేడ్కి గవర్నమెంట్ పాల్పడాలి. యథేచ్ఛగా ఆర్బిట్రరీగా ఇంటర్నెట్ షట్ డౌన్ చేసినా లేకపోతే విరివిగా ఇష్టానుసారం ఇంటర్నెట్ సర్వీసెస్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సర్వీసెస్ని డిస్రప్ట్ చేసే ప్రయత్నం చేసినా అది ప్రజల ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన కలగజేస్తుందనే విధంగా మనకి చెప్పింది సుప్రీంకోర్టు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెర్డిక్ట్స్కి వ్యతిరేకంగా గవర్నమెంట్ చాలాసార్లు ఇంటర్నెట్ షట్ డౌన్స్కి పాల్పడుతుంది. దట్ ఈజ్ యాక్చువల్లీ ద రియల్ ప్రాబ్లమ్, దట్ ఈజ్ యాక్చువల్లీ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్. రీసెంట్గా సుప్రీంకోర్టు యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏమడిగిందంటే మీరు రీసెంట్గా ఇంటర్నెట్ సర్వీసెస్ని సస్పెండ్ చేశారు కదా, దాని యొక్క ఆర్డర్స్ని పబ్లిష్ చేశారా, దాని యొక్క ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలకి తెలియపరిచారా అని చెప్పడం అనేది జరిగింది. ఒక ఆర్డర్స్ లేకుండా లేకపోతే ఇది లేకుండా మీరు ఎలాగా మీ ఇష్టానుసారం ఇంటర్నెట్ అనేటువంటిది ఆపేస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి అడగడం అనేది జరిగింది. సార్, గవర్నమెంట్ ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తే ఎందుకు ప్రాబ్లమ్, దానివల్ల పెద్ద సమస్య ఉంటుందా అని చెప్పి మీకు అనుకోవచ్చు. దీనివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ అనేటటువంటివి ఉంటాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ ఏంటి అంటే వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో ఉల్లంఘనకు గురవడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ దీస్ ఫండమెంటల్ రైట్స్? పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మన ఫోర్ ఫాదర్స్ ఏర్పాటు చేసినటువంటి హక్కులు, మన ప్రజలకి కల్పించినటువంటి హక్కులు. అండ్ వై దీస్ రైట్స్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ రైట్స్? దీస్ రైట్స్ ఆర్ వెరీ ఫండమెంటల్, వెరీ ఇంపార్టెంట్, వెరీ బేసిక్ ఫర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అని చెప్పి మన వాళ్ళు భావించారు, మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అంటే ఇఫ్ ఇట్ డినై దీస్ రైట్స్ యూ కెనాట్ ఎన్ష్యూర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, లైక్ రైట్ టు ఈక్వాలిటీ కానీ, ప్రొటెక్షన్ అగైన్స్ డిస్క్రిమినేషన్ కానీ, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కానీ, రైట్ టు లైఫ్ కానీ. ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో వెరీ ఫండమెంటల్, వెరీ బేసిక్. అవి లేకపోతే మనిషి యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ అనేటువంటిది సాధ్యపడదు అని చెప్పి మన వాళ్ళు దానికి ఫండమెంటల్ రైట్స్ అనే పేరు పెట్టారు. ఇంకో రీజన్ కూడా ఉంది ఫండమెంటల్ రైట్స్ అని పేరు పెట్టడానికి. దీస్ రైట్స్ ఆర్ యాక్చువల్లీ గ్యారంటీడ్ బై ద ఫండమెంటల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లా ఆఫ్ ద నేషన్, ద బేసిక్ లా ఆఫ్ ద నేషన్, దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. సో మన రాజ్యాంగం ఏదైతే ఉందో అది హామీ పడినటువంటి హక్కులు. ఒకవేళ నీ ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన కలిగితే యూ కెన్ అప్రోచ్ కోర్ట్స్. దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్ ఇన్ నేచర్. నువ్వు కోర్టుకు వెళ్ళి నాకు హక్కులు అనేటువంటివి నాకు ఉల్లంఘనకు గురవుతుంది, నాకు న్యాయం చేయండి అని చెప్పి కోర్టులను ఆశ్రయించవచ్చు. Since these rights are guaranteed by the fundamental and basic law of the nation, that is the reason why these rights are called as fundamental rights అని చెప్పి ఇంకొక నెరేటివ్ కూడా ఉంది.
ఇంకొక థియరీ కూడా ఉంది. అయితే ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేటటువంటివి ఎలాంటి ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘిస్తాయంట, ఎలాంటి ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ, ఇట్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా. భారత ప్రజలకు వాక్ స్వాతంత్రాన్ని, దాంతోపాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అందించడం అనేది జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఇంటర్నెట్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేస్తే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా తమ వాయిసెస్ ఏవైతే ఉంటాయో వినిపించాలనుకునే వాళ్ళకి భంగం కలుగుతుందా లేదా? తప్పకుండా భంగం కలగడం అనేది జరుగుతుంది. అంటే ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఏవైతే ఉంటాయో వాటిని గవర్నమెంట్స్ ఒక టూల్గా ఉపయోగించుకొని గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాయిసెస్ లేదా గొంతుకులు ఏవైతే ఉంటాయో నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. దట్ ఈస్ అగెనెస్ట్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం భారత ప్రజలకు హామీ పడినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉల్లంఘించడం అనేది జరుగుతుంది. అదొకటి ప్రాబ్లం. అండ్ అదొక్కటేనా కాదు, ఇంకొక దాన్ని కూడా వైలేట్ చేస్తుంది. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ జీ, ఇది ఏం గ్యారంటీ చేస్తుంది అంటే ఇట్ గ్యారంటీస్ ద ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్ అయినా ఇది చేసుకునేటటువంటి, ప్రాక్టీస్ చేసేటటువంటి ఆ ప్రొఫెషన్ ద్వారా తమ లైవ్లీహుడ్ సంపాదించుకునేటటువంటి దీన్ని కల్పించడం అనేది జరుగుతుంది. ఫ్రీడమ్ని, హక్కుని కల్పించడం అనేది, స్వేచ్ఛను కల్పించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను నా కుటుంబాన్ని పోషించాలన్నా లేకపోతే నేను తినాలన్నా ఐ నీడ్ టు ఎర్న్ సమ్ మనీ. నేను మనీని ఎలా సంపాదిస్తాను? క్లాసుల ద్వారా సంపాదిస్తాను. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి మెంటర్షిప్ అందించడం ద్వారా కానీ వాళ్ళకి హిస్టరీ, పాలిటీ, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, ఎథిక్స్ క్లాసులు చెప్తూ నేను నా లైవ్లీహుడ్ని ఎర్న్ చేసుకుంటాను. ఒకవేళ నా ప్రాంతంలో ఇంటర్నెట్ అనేటటువంటిది డిస్రప్ట్ అయింది అనుకోండి, నేను ద హిందూ అనాలిసిస్ ఇప్పుడు చేసి మీకు అప్లోడ్ చేయగలనా? లేకపోతే నా లైవ్ బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లైవ్ క్లాస్ తీసుకోగలనా? లేకపోతే నా కరెంట్ అఫైర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్లాసులు చెప్పగలనా? కుదరదు కదా. సో అందుకే ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ జీని దీస్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ వైలేట్ చేస్తున్నాయి అని చెప్పి కూడా మనం చెప్పొచ్చు. అదే సుప్రీంకోర్టు 2020లో తను ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం అనేటటువంటి జరిగింది. యాక్సెస్ టు ఇంటర్నెట్ సర్వీసెస్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని మాట్లాడింది. అండ్ దాంతోపాటు దీస్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఆల్సో వైలేట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్. మనకి 1975లో సుప్రీంకోర్టు రాజ్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఫండమెంటల్ రైట్గా ప్రకటించడం అనేది జరిగింది. కమ్స్ అండర్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ అని చెప్పింది. అదేంటి సార్ మీరు ఇందాక అన్నారు 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ పీపుల్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది ఇస్తుందని చెప్పారు, వాక్ స్వాతంత్రము అండ్ దాంతోపాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇస్తుందని చెప్పారు. మరి సుప్రీంకోర్టు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇస్ అన్ ఇంట్రికేట్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ అని ఎందుకని సార్? ఏ రకంగా దానికి దీనికి లింక్ ఉంది అంటే చూడండి, వీ కెన్ స్పీక్ అండ్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఓన్లీ వెన్ వీఆర్ అవేర్. అవేర్నెస్ లేకపోతే మనకి నచ్చింది, మనకు అనిపించింది మనం మాట్లాడేస్తాం. కానీ వెన్ యూ ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్, వెన్ యూ హ్యావ్ గుడ్ అవేర్నెస్, దాని ద్వారా మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని మనం ఇంకా బాగా వాడుకోగలం. ఆ హక్కు ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోగలం. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇస్ ఇంట్రికేట్ పార్ట్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు రాజ్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1975 కేసులో చెప్పడం అనేది జరిగిందమ్మా. దాంతోపాటుగా రీసెంట్గా కేరళ హైకోర్టు కూడా ఫహీమా షిరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు ఏదైతే ఉందో దానిలో రైట్ టు ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో అది ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు అని చెప్పింది. దిస్ రైట్ టు ఇంటర్నెట్ ఫాల్స్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం అనేది జరిగింది. సార్ నేను పాలిటీలో ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చదివాను, అది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని కదా సార్ గ్యారంటీ చేస్తుంది. మరి రైట్ టు ఇంటర్నెట్ అంటారేంటి? కేరళ హైకోర్టు ఎందుకలా అంది? మీకు అనిపించవచ్చు. రైట్ టు లైఫ్, జీవించేటటువంటి హక్కు ఆర్టికల్ 21 ఇస్తుంది, కరెక్టే. ఇప్పుడు నా విషయమే తీసుకోండి, నేను జీవించాలంటే నేను తినాలి. నా తిండిని లేకపోతే నా ఆహారాన్ని నేను ఎలా సంపాదించుకుంటున్నాను? బై రెండరింగ్ టీచింగ్ సర్వీసెస్ టు మెనీ ఆస్పిరెంట్స్కి టీచ్ చేసి కొంత ఫీజు రూపంలో నేను తీసుకొని దాని ద్వారా నేను తింటున్నాను, నా కుటుంబాన్ని పెంచి పోషించుకోగలుగుతున్నాను. రైట్? ఇఫ్ యు ఆర్ డిస్రప్టింగ్ ఇంటర్నెట్ సర్వీసెస్, ఐ వోంట్ హ్యావ్ ఎనీ లైవ్లీహుడ్. సో నాకు జీవనాధారం ఉండదు. నాకు జీవనాధారం లేకపోతే నేను బతకగలనా? బతికే ఆస్కారమే ఉండదు. సో అందుకే రైట్ టు ఇంటర్నెట్ ఫాల్స్ అండర్ ఇట్స్ అన్ ఇంట్రికేట్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి కేరళ హైకోర్టు ఫహీమా షిరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో చెప్పడం అనేది జరిగింది.
సో ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఫస్ట్ కాన్సిక్వెన్స్ రామిఫికేషన్ ఏంటి, దే వైలేట్ ఫండమెంటల్ రైట్స్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దీనివల్ల ఎకనమిక్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే నేషనల్ ఎకానమీ మీద కూడా అండ్ పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరుగుతుంది. ఏవైతే బిజినెసెస్ ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతాయో ఆపరేషన్స్కి, సేల్స్కి, కమ్యూనికేషన్కి, వీటన్నిటికీ వాళ్ళు చాలా ఫినాన్షియల్ లాసెస్ ఏవైతే ఉంటాయో కూడగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈవెన్ మనకి 2019లో చూస్తే $2.8 బిలియన్ నష్టం వచ్చిందట మనకి ఇండియన్ ఎకానమీకి డ్యూ టు దీస్ ఇంటర్నెట్ షట్ డౌన్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, కాన్సిక్వెన్స్ డిస్రప్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్య ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా డిస్రప్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. మెనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నౌ డేస్ దే యూజ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్, ఇజంట్ ఇట్? సో ఇంటర్నెట్ షట్ డౌన్స్ వల్ల ఏమవుతుంది, ఎడ్యుకేషనల్ రిసోర్సెస్కి యాక్సెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కట్ డౌన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. స్టూడెంట్స్ వాళ్ళ స్టడీస్ని కంటిన్యూ చేయగలుగుతారా, కంటిన్యూ చేయగలడం కుదరదనమాట. అది కూడా ఒక ప్రాబ్లం. అండ్ దాంతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ మీద కూడా సివియర్ ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మేము ఎమర్జెన్సీలో ఉన్నామని చెప్పి వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తేనే కదా ఎవరో ఒకరు మనకి రెస్క్యూ చేయడానికి వస్తారు. బట్ కానీ ఫోన్ కనెక్టివిటీ కానీ ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ సడన్గా ఆగిపోతే ఏం జరుగుతుంది, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఉంటే అప్పుడు పీపుల్ యొక్క కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ మీద ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. ఇంపాక్ట్ పడి వాళ్ళ యొక్క లైఫ్స్, వాళ్ళ యొక్క సేఫ్టీ, వెల్బీయింగ్ మీద కూడా ఇంపాక్ట్ అనేది పడుతుంది. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ వాళ్ళకి చేరుకోవడంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేటటువంటి గ్యాప్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ కేర్ మీద కూడా సివియర్ ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరుగుతుంది. సో ఈవెన్ ద ప్రెజెంట్ హెల్త్ కేర్ సిస్టంలో కూడా సో డిజిటల్ పెనట్రేషన్ అనేటటువంటిది ఎక్కువగా ఉందన్నమాట. అర్జెంట్ మెడికల్ కేర్ని మొబిలైజ్ చేయాలన్నా, లేకపోతే ఎసెన్షియల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో డెలివరీ చేయాలన్నా, అండ్ దాంతోపాటు మెడికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయాలన్నా, హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఒక్కరి నుంచి ఇంకొకరికి ఎక్స్చేంజ్ అవ్వాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబొరేటరీస్ నుంచి హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా దేని మీద ఇంటర్నెట్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ప్రతిదానికి. సో ఒకవేళ ఇంటర్నెట్ షట్ డౌన్స్ జరిగితే ఈ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు జర్నలిజం అండ్ రిపోర్టింగ్ మీద కూడా సివియర్ ఇంపాక్ట్ అనేటటువంటిది పడుతుందాం. జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో దే రిలై ఆన్ ఇంటర్నెట్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సర్వీసెస్ టు రిపోర్ట్ ఆన్ ఈవెంట్స్, డిఫరెంట్ ఈవెంట్స్, లేకపోతే పీపుల్కి సంబంధించినటువంటి న్యూస్ కానీ తెలియపరచడంలో ఇంటర్నెట్ వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేవి జరిగినాయి అనుకోండి, దే కెన్ అబ్స్ట్రక్ట్ దర్ ఎబిలిటీ టు గ్యాదర్ అండ్ డిస్మిట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ పీపుల్కి అందించడంలో కూడా గ్యాప్స్ అనేటటువంటివి ఉంటాయి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇన్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పింది. అండ్ దాని తర్వాత 1972లో బెనెట్ కోలమన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, దానిలో కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ప్రెస్కి ఫ్రీడమ్ ఉంటేనే వాళ్ళు బెటర్గా రిపోర్ట్ చేయగలుగుతారు, నిజాలు అనేటటువంటి నిక్కచ్చిగా చెప్పగలుగుతారు. ఆ నిజాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి బెటర్ ఇన్ఫార్మ్డ్గా ఉంటాడు. ఆ వ్యక్తి తెలుసుకున్నటువంటి పీపుల్, బెటర్ ఇన్ఫార్మ్డ్ పీపుల్ కెన్ మేక్ బెటర్ చాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అంటే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వాళ్ళ వెల్బీయింగ్కి, వాళ్ళ సేఫ్టీకి వాళ్ళకి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో అందుకే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేటటువంటిది ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగిందాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తే అది దాని కారణంగా పీపుల్కి గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ట్రస్ట్ అనేది కంప్లీట్గా పోవడం అనేది జరుగుతుంది. ఇంటర్నెట్ షట్ డౌన్స్ కెన్ ఎరోడ్ ట్రస్ట్ ఇన్ గవర్నమెంట్స్ అండ్ అథారిటీస్ యాజ్ వెల్. అంటే గవర్నమెంట్ ఎప్పుడప్పుడు సెన్సార్షిప్ చేసింది అనుకోండి, అంటే ఏదైనా ఒక న్యూస్ ఏదైతే ఉందో ఇది చేయకూడదు అది చేయాలి అని చెప్పింది అనుకోండి, ఓన్లీ సెలెక్టెడ్ టైమ్స్లో మాత్రమే ఇంటర్నెట్ ఇచ్చి ఏదైనా టర్మాయిల్ కేయోటిక్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సమయంలో ఇన్ఫర్మేషన్ పీపుల్కి పాస్ చేయకుండా చేస్తుంది అనుకోండి, ప్రజలకు కంప్లీట్గా ప్రభుత్వాల మీద నమ్మకం అనేటటువంటిది పోతుంది, ప్రజలు తిరగబడే ప్రమాదం ఉంటుంది, ఇన్సర్జెన్సీస్, రెబలియన్స్ ఇవన్నీ ట్రిగ్గర్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. రైట్, అది కూడా ఒక ప్రాబ్లం. సో మొత్తం కాన్సిక్వెన్సెస్ గురించి మొత్తం మనం మాట్లాడాం. నౌ లెట్ us look at some important arguments in favor of internet shutdowns. ఇంటర్నెట్ షట్ డౌన్స్ సరైనవే, దానివల్ల ఈ ప్రాబ్లమే ఉండదు, అది మంచిగా చేస్తుందని చెప్పేవాళ్ళు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది చూడండి. ఇంటర్నెట్ షట్ డౌన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారు అంటే ఇట్ కెన్ హెల్ప్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ హేట్ స్పీచ్. ఒక వర్గం కానీ లేకపోతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పబ్లిష్ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అండ్ ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవాలన్న ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేటటువంటివి అత్యవసరం అని చెప్పి చెప్పారనమాట. 2019లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఎప్పుడైతే ఢిల్లీలో స్టార్ట్ అయినాయో అప్పుడు కూడా
ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేటువంటి గవర్నమెంట్ విధించింది. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ పాస్ అయింది అనుకోండి, ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి వార్తలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ ప్రజల్లోకి వెళ్ళింది అనుకోండి, అది లా అండ్ ఆర్డర్ని కంప్లీట్గా డిస్రప్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో అందుకే ఇన్ ఆర్డర్ టు కంబాట్ విత్ హేట్ స్పీచ్ అండ్ ఫేక్ న్యూస్, సో ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఆర్ నెసరీ అని చెప్పి కొంతమంది అంటారు. అండ్ దాంతోపాటు మొబిలైజేషన్ ఆఫ్ ప్రొటెస్ట్, వివిధ నిరసనలు ఏవైతే ఉంటాయో అవి తీవ్రతరం అవ్వకుండా ఉండాలి అంటే, ఇంటెన్సివ్ అవ్వకుండా ఉండాలంటే, పబ్లిక్ ఆర్డర్ అండ్ పబ్లిక్ సెక్యూరిటీ అనేటువంటిది ఎన్ష్యూర్ చేయాలి అంటే ఏం అవసరం, ఇంటర్నెట్ షట్ డౌన్స్ అవసరం అని చెప్పి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో గవర్నమెంట్ ఎందుకు ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేటువంటివి విధిస్తూ ఉంది, ముఖ్యంగా 2019లో ఆర్టికల్ 370ని మనం అబ్రిగేట్ చేసినప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అప్పుడు కూడా ఇది చేయడం అనేది జరిగింది, ఇంటర్నెట్ షట్ డౌన్స్ విధించడం అనేది జరిగింది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఇంకొకరికి, ఇదిగో మనం కత్తులు పట్టుకుని వెళ్దాం, లేకపోతే ఆర్మీ వాళ్ళ మీద అటాక్ చేద్దాం, లేకపోతే స్టోన్ పెల్టింగ్కి పాల్పడదామని చెప్పి ఒకరికొకరు షేర్ చేసుకున్నారు అనుకోండి ఇన్ఫర్మేషన్, అది ఇంకా దీస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రిగ్గర్ చేయడం అనేది జరుగుతుంది, ఇంటెన్సిఫై చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంటర్నెట్ షట్ డౌన్స్ కెన్ ఆల్సో హెల్ప్ టు ప్రొటెక్ట్ నేషనల్ సెక్యూరిటీ అండ్ సావరెంటీ అని చెప్పి కొంతమంది అంటారు. ఎక్స్టర్నల్ థ్రెట్స్ ఉన్నటువంటి సమయంలో, లేకపోతే డిఫరెంట్ సైబర్ అటాక్స్ ఏవైతే ఉంటాయో వాటికి మన సెన్సిటివ్ ఇవేవైతే ఉన్న ఇన్ఫర్మేషన్ బయట దేశాలకు లీక్ అయ్యే ప్రమాదం ఉన్నటువంటి సమయంలో ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఉపయోగించడం మంచిదే అని చెప్పి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో మనకి చైనాతో ల్యాండ్ బార్డర్ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో, సరిహద్దు వివాదం ఏదైతే ఉందో అది మొదలైనప్పుడు బార్డర్ రీజియన్స్లో మన ఇన్ఫర్మేషన్, మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చైనీస్ హ్యాక్ చేయకుండా, చైనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకోకుండా మనం ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేటువంటి విధించడం అనేది జరిగిందమ్మా. సో ఈ విధంగా కూడా ఇంటర్నెట్ షట్ డౌన్స్ హెల్ప్ చేస్తాయని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కంటెంట్ దట్ ఈస్ హార్మ్ఫుల్ అండ్ అఫెన్సివ్, హార్మ్ఫుల్ ఇన్ఫర్మేషన్, అఫెన్సివ్ ఇన్ఫర్మేషన్, ఒక పర్టికులర్ గ్రూప్కి లేదా ఇండివిజువల్స్ యొక్క కోపానికి కారణమయ్యే ఇన్ఫర్మేషన్, అలాంటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ వాటికి చెక్ పెట్టాలంటే, అవి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా చూడాలంటే ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేటటువంటివి చాలా చాలా అవసరం అని చెప్పి చెప్తారు. మరి వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఎగనెస్ట్ దీస్ ఇంటర్నెట్ షట్ డౌన్స్? ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేటటువంటి సరైనవి కాదు అని చెప్పే వాళ్ళు ఏం చెప్తారు? ఫస్ట్, ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేటటువంటివి డెమోక్రసీని అండర్మైన్ చేస్తాయి. పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంపవర్ అయితేనే, పీపుల్కి గవర్నమెంట్స్ ఎలా పనిచేస్తారో తెలిస్తేనే వాళ్ళు ఓట్ని సరిగ్గా ఉపయోగించుకుంటారు, వాళ్ళు సరైన వాళ్ళని ఎన్నుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మంచి చేస్తుందా, చెడు చేస్తుందా, లేకపోతే ఎలాంటి పాలసీ డెసిషన్స్ తీసుకుంటుంది, ఎలాంటి చట్టాలు చేస్తుంది, ఆ చట్టాల వల్ల ఉపయోగం ఎంత, నష్టాలు ఎంత అని పీపుల్కి తెలిస్తేనే రేపటి ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలా లేకపోతే కొత్త గవర్నమెంట్ని ఏర్పాటు చేయాలా అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు. సో డెమోక్రసీ అంటే పీపుల్ చేతిలో పవర్ ఉండడం. సో ఇన్ఫర్మేషన్ లేకపోతే పీపుల్ ఆ పవర్ని సరిగ్గా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోగలుగుతారా? ఉపయోగించుకోలేరు. సో డెమోక్రసీ అనేటటువంటిది అండర్మైన్ అవుతుంది దీస్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ వల్ల అని చెప్పి కొంతమంది అంటారు. అండ్ దాంతోపాటు అకౌంటబిలిటీ ఏదైతే ఉందో అది కూడా డైల్యూట్ అవుతుంది, జవాబుదారీతనం అంటాం. ప్రతి ఒక్కటి గవర్నమెంట్స్లో ప్రజలు చూస్తున్నారు అని చెప్పి ఇది ఉందనుకోండి, ఎవరికి, మన నాయకులకి, వాళ్ళు అకౌంటబుల్గా పనిచేస్తారన్నమాట. బాబోయ్ ప్రజలన్నీ దేవర్ వెరీ విజిలెంట్, మమ్మల్ని మా యాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు, సో అందుకే మేము జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. బట్ వాళ్ళకి ఫేవరబుల్గా ఉండే సమయంలో ఇంటర్నెట్ ఇచ్చి, లేదు వాళ్ళ మీద ప్రజల్లో ఆందోళన అనేటటువంటి, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనే టైంలో దీస్ ఇంటర్నెట్ షట్ డౌన్స్కి పాల్పడి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకుండా ఉండడానికి పాల్పడితే అది జవాబుదారీతనాన్ని ఇది చేస్తుందా అంటే ప్రమోట్ చేస్తుందా? ప్రమోట్ చేయదు. సో ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఆల్సో ఎనేబుల్ అథారిటేరియన్ గవర్నమెంట్స్. సో ఈ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్స్, అథారిటేరియన్ గవర్నమెంట్స్, క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి వ్యతిరేకులుగా ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ వాయిసెస్ని క్రష్ చేయడానికి, లేకపోతే వాళ్ళని సైలెంట్గా మార్చడానికి ఇంటర్నెట్ షట్ డౌన్స్ టూల్గా వాడుతున్నారు. సో ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనే ట్రెడిషన్ కంటిన్యూ అవ్వకూడదని చెప్పి కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఇంకొంతమంది ఏమంటారు అంటే, ఇంటర్నెట్ షట్ డౌన్స్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పినట్టు ఇంటర్నెట్ షట్ డౌన్స్ హేట్ స్పీచ్ని కానీ, ఫేక్ ఇన్ఫర్మేషన్ని కానీ, ఫేక్ న్యూస్ని కానీ అడ్డుకుంటాయని వాళ్ళు చెప్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు. రాదర్ దే నెవర్ ప్రివెంట్ మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ హేట్ స్పీచ్ ఆర్ ఫేక్ న్యూస్, బట్ రాదర్ క్రియేట్ ఇన్ఫర్మేషన్ వ్యాక్యూమ్స్ అని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది. ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ప్రజలు ఉండిపోతారు అంతే, అంతేగాని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఇదంతా అడ్డుకోవడం అనేటట్టు ఉండదు. దానివల్ల అసలు ఒరిగేదేమీ ఉండదు, అంత ఎఫెక్టివ్గా ఇంటర్నెట్ షట్ డౌన్స్ పనిచేయమనే విధంగా కొంతమంది చెప్తున్నారు. అండ్ కొన్ని ఇంటర్నెట్ షట్ డౌన్స్ ద్వారా ఏవైనా లాభాలు ఉన్నాయని మనం అనుకున్నప్పటికీ ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు. దెర్ ఇస్ కంప్లీట్ ల్యాక్ ఆఫ్ క్లియర్
అండ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా, ఏ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయడానికి వీళ్ళు ఇది చేస్తూ ఉన్నారు, ఏంటి ఇంటర్నల్ షట్ డౌన్ విధిస్తూ ఉన్నారు, ఎంత ఏ ప్రాబ్లం వస్తే ఎంతసేపు ఇంటర్నల్ షట్ డౌన్ అనేటువంటిది విధించాలి, ఇంటర్నల్ షట్ డౌన్ ఇప్పుడు విధించడం ద్వారా దేన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఒక బెటర్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఉండాలి. ఆ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేసుకుని ఇంటర్నల్ షట్ డౌన్స్ చేసినా ఓకే, నేషనల్ సెక్యూరిటీ కోసం కానీ, సో చాలా అత్యవసర పరిస్థితుల్లో కానీ ఇంటర్నల్ షట్ డౌన్స్ ఉపయోగించడం మంచిదే. బట్ ఇలాంటి ఫ్రేమ్వర్క్ లేకుండా యథేచ్ఛగా ఆర్బిట్రరీగా ఇష్టానుసారంగా ఇంటర్నల్ షట్ డౌన్స్కి పాల్పడితే అవి సీరియస్ కాంప్లికేషన్స్కి దారితీస్తాయి ఫ్యూచర్లో అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందమ్మా ఈ ఆర్టికల్లో. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ దిస్ పర్టికులర్ టాపిక్ గురించి కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. ప్రతిరోజు మన ద హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. సరిగ్గా 3 నెలలు ద హిందూ అనాలిసిస్ మీరు వీడియోస్ ప్రతిరోజు క్రమం తప్పకుండా చూసారనుకోండి, వీ కెన్ కవర్ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్. సో తర్వాత నా అవసరం లేకుండానే మెల్లమెల్లగా మీ ఓన్గా అనాలిసిస్ అనేటటువంటిది చేయడం మొదలు పెడతారు, అది నా హామీ. సో ప్రతిరోజు అటెండ్ అవ్వండి, హిందూ అనాలిసిస్ వాచ్ చేయండి, అండ్ వీలైతే వీడియోస్ని లైక్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి క్వాలిటీ వీడియోస్తో మనం ప్రతిరోజు మీ ముందుకు వస్తాం. సో ప్రతి వీడియో మీకు ఉపయోగపడేటట్టు, మీ ప్రిపరేషన్కి వాల్యూ యాడ్ చేసేటట్టు ఉంటుంది. సో సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అమ్మా. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.